4వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుండి. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణెలో తీసుకొని పోయిరు. ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆ దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండుమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరెంకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరు? గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. ఈ రీతిగా మరొక్కసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వాక్య లేఖనాలు చదవటానికి గాను ప్రభా నీవు కృప చూపించావు. అయితే మేము వాక్య లేఖనాలు చదవగలిగిన వారముగా మాత్రమే ఉన్నాం ప్రభా. ఈ వాక్య లేఖనాలు విరిచి వడ్డించవలసిన వాడు నీవే అయ్యున్నావు ప్రభా. నీవే ప్రభా ఈ బలిపేట యొద్ద నిలబడినందుకు స్తోత్రములు. నన్ను వెనక్కి నెట్టి ప్రభా నీవు ముందుకు వచ్చినందుకు వందనములు తండ్రి. కూడి వచ్చిన మా అందరితో ప్రభా నీవే మాట్లాడుచున్నందుకు స్తోత్రములు ప్రభా. నీవు మాట్లాడుచుంటున్నానుగా మా కన్నులు తెరవండి, మా హృదయాలు తెరవండి ప్రభా. మీ అభిషేకాన్ని మా మీద క్రొమ్మరించండి మా గొప్ప దేవుడా ప్రభా. నూరంతలుగా మా జీవితాలలో మీ వాక్య లేఖనాలు ప్రభా నాటబడి ప్రభా, మీ మాటలు నాటబడి ప్రభా నూరంతలుగా ఫలించడానికి ప్రభా నీవే సహాయము దయచేయుచున్నందుకు వందనములు చెల్లించుకుంటూ ఇచ్చిన ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము, ఆమేన్. దయచేసి కూర్చున్నాను. అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము, ప్రశస్తమైన నామము ప్రభు అయిన యేసుక్రీస్తు తన ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన సంఘానికి నా శుభములు. ఈ రీతిగా మరొక్కసారి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి సంవత్సరం అంతా, ఈ గడిచిన ఈ సంవత్సరం అంతా మరి దేవుడు మన చుట్టూ, మన కుటుంబాల చుట్టూ, మరి సంఘం చుట్టూ మరి ఆయన యొక్క కాపుదల, ఆయన యొక్క సంరక్షణ మరి ఉంచి ఉన్నాడు. మరి మన ప్రతి పరిస్థితిలో మన దేవుడు తోడుగా ఉండి ఉన్నాడు. మన ప్రతి ప్రయత్నాలను దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. మరి ప్రతి నిమిషము ఆయన మనతో ఉన్నాడని ప్రతినిత్యం ఆయన నిరూపించుకుంటూనే ఉన్నాడు. అటువంటి మరి కృప మన పట్ల విస్తరించున్నాడు మన దేవుడు. విస్తరించడమే కాకుండా మరొక్కసారి మరి ఈ సంవత్సరంలో ఆఖరి ఆదివారము తన సన్నిధానంలో మరి నిలబెట్టి మరి సన్నిధానానికి నడిపించి ఈ రీతిగా మన హృదయాలు తెరిచి మన స్వరాలు విప్పి మన దేవుని స్తుతించడానికి గాను, ఆరాధించడానికి గాను, మరొక్కసారి ఆయన నిత్య జీవ మాటలు విని మన జీవితాలు మార్చబడటానికి గాను దేవుడు కృప చూపించినాడు. అటువంటి కృప చూపించిన మన దేవునికే మహిమ కలుగునుగాక, ఆమేన్. మరి నిన్నటి దినాన మరి చెప్పబడిన, ప్రకటించబడిన రీతిగా మరి ఉపవాస కూడిక ఇక్కడ జరిగి ఉన్నది. మరి ఉదయం 10:30 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు మరి ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగింది. మరి ప్రార్థనలో పాలుపంపులు పొందిన వారంతా మరి వారును వారి కుటుంబాలు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. అందుని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. గమనించండి, ఈ బుధవారము అనగా 31వ తారీఖు సంవత్సరాంతర కూడిక. మరి ఈ సంవత్సరంలో ఆఖరి రోజు మరి బుధవారము మరి 9 గంటలకల్లా మరి కిలేశ్వరం చర్చ్లో మరి ఆరాధన ప్రారంభం అవుతుంది. దయచేసి ఆ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి 9 గంటలకల్లా మరి మనమంతా కిలేశ్వరంలో సమావేశమవుదాము. మరి దయచేసి ఆ విషయాన్ని గమనించండి. 9 మనమంతా అక్కడ సమావేశమవుదాం. మరి సమయాన్ని పాటించండి. మరి 31వ తారీఖు మరి ఆరాధనకు మన మధ్యకు మరి న్యూజిలాండ్ దేశం నుండి కూబెన్ పెళ్ళై గారని ప్రసంగికులు వస్తూ ఉన్నారు. పాస్టర్ కూబెన్ పెళ్ళై అని న్యూజిలాండ్ నుంచి వస్తూ ఉన్నారు. మరి దేవుని సేవకులు వస్తూ ఉన్నారు. మరి ఆయన ఎవరంటే మరి
ఆ వచ్చే ఆయన వాళ్ళ అబ్బాయికి సిండే గారి మనవరాల్ని చేసుకున్నారు. సిండే గారి బంధువులు, మరి ఆయన కూడా మరి దైవ సేవకులు, పాస్టర్ అయి ఉన్నారు. అయితే వాళ్ళు భారతీయులే కానీ న్యూజిలాండ్ దేశంలో వాళ్ళు సెటిల్ అయి ఉన్నారు. మరి రీసెంట్గా సిండే గారి మనవడు పెళ్లి జరిగింది ముంబైలో. మరి ఆ పెళ్లి నిమిత్తము ఆ దేశం నుంచి వచ్చారు కనుక ఇక 31వ తారీఖు మన దగ్గర మరి ఉంటానని మరి చెప్పటాన్ని బట్టి మరి 31వ తారీఖున మరి మన మధ్యకు మరి రానై ఉన్నారు. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. వచ్చే ఆదివారము మనకి ఇక్కడ సర్వీస్ ఏమి ఉండదు. 4వ తారీఖున వచ్చే ఆదివారం ఇక్కడ మరి సర్వీస్ ఏమి ఉండదు, కానీ కిలేశ్పురంలో సర్వీస్ ఉంటుంది. 9:30కే మరి సర్వీస్ ఉంటుంది. దయచేసి ఆ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. వచ్చే ఆదివారం ఇక్కడ ఏం సర్వీస్ ఉండదు. అయితే 9:30కి కిలేశ్పురంలో ఉంటుంది. 9:30 నుండి 12:30 వరకు మరి ఆరాధన జరుగును. 12:30 నుండి మరి ప్రేమ విందు మనకి ప్రతి సంవత్సరం ఉండేలాగున. 1వ తారీఖున ఎటువంటి ఆరాధన ఉండదు. 31వ తారీఖు ఆరాధన తర్వాత డైరెక్ట్గా మనకి 4వ తారీఖున ఆరాధన, అంటే మరుసటి ఆదివారము ఉదయం 9:30 గంటల నుండి 12:30 గంటల వరకు మరి ఉదయకాలపు ఆరాధన ఉంటుంది. మరి తర్వాత ప్రేమ విందు ఉంటుంది. ప్రేమ విందు అయిపోయిన తర్వాత మరి ఆ రోజు సాయంత్రమే 4ంటికి మరి కమ్యూనియన్ కార్యక్రమం కూడా ఉంటుందనే విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. 4ంటికల్లా ప్రారంభించుకొని 7ంటికల్లా క్లోజ్ చేసేస్తాం. మరి దయచేసి ఆ విషయాన్ని గమనించండి. ఎలాగో భోజన కార్యక్రమాలు అయ్యేపాటికి 3-3:30 అయిపోతుంది కనుక 4ంటికి మనం కమ్యూనియన్ కార్యక్రమం ప్రారంభించుకుందాము. మరి ఆదివారం, వచ్చే ఆదివారం 2 ఆరాధనలు కిలేశ్పురంలోనే ఉంటాయి. ఉదయం ఒక ఆరాధన, సాయంకాలం ఒక ఆరాధన జరుగుతుంది. దయచేసి ఆ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి 4వ తారీఖున మరి మన మధ్యకు మరి మాలిక్ గారు వస్తూ ఉన్నారు. దయచేసి ఆ విషయాన్ని కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. మంచిది. మన మధ్యన సహోదరుడు శ్రీను సహోదరుడు రీసెంట్గా బాప్తిసం పొంది ఉన్నారు. మరి పేరు మార్చమని రిక్వెస్ట్ చేశారు. దయచేసి నుంచోండి. పేరు మార్చమని రిక్వెస్ట్ చేశారు. రీసెంట్గా బాప్తిసం పొందారు. అయితే పాత పేరు సీను, అయితే పేరు మార్చమని మరి అడిగి ఉంటున్నట్టుగా మరి బోయస్ అని మరి బాప్తిసం పొందిన తర్వాత మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట సహోదరుడికి బోయస్ అని మరి నూతన నామం అనేది మరి ఇవ్వబడతా ఉన్నది. బోయజు మరి పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే మరి గొప్ప ధనికుడై ఉన్నాడు. మరి అదేవిధంగా మరి రూతు మరియు నయోమిని విమోచించడానికి యోగ్యుడైన వాడై ఉన్నాడు. మరి కోతకాలానికి పంట యొక్క యజమానుడై ఉన్నాడు. క్రీస్తును ప్రతిబింబించు వాడై ఉన్నాడు. అటువంటి మరి బోయస్ అనే నామాన్ని మరి సహోదరుడికి ఇచ్చుచుంటుండగా క్రీస్తు పోలికలు కలిగి ఉండి, క్రీస్తు స్వరూపాన్ని కలిగి ఉండి జీవించటానికి గాను దేవుడే సహాయం చేయునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడ యేసయ్య ప్రభువా, మీకే మా వందనములు, మీకే మా స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం తండ్రి. మీ మహాకృపను బట్టి ప్రభువా, యేసే మీ కుమారుని ప్రభా లోకము నుండి వేరు చేసి తండ్రి మీ వాక్యం వైపు ఆకర్షించుకొని ప్రభా, నీవే తన యొక్క రక్షకుడిగా, నీవే తన యొక్క విమోచకుడిగా, నీవే తన యొక్క సమీప బంధువుడిగా ప్రభా అంగీకరించడానికి గాను ప్రభా నీవు కృప చూపించావు తండ్రి. అందును బట్టి స్తోత్రములు మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య పాత పేరుని ప్రభువా యేసయ్య విడిచిపెట్టాలని ప్రభా మా గొప్ప దేవుడా మీ కుమారుడికి ఆలోచన ఇచ్చావు తండ్రి. ఎందుకంటే ప్రతి పేరు వెనకాల ప్రభువా ఒక ఆత్మ పని చేయించుంటుండగా ఆ లోకపు ప్రభా పేరును విడిచిపెట్టి ప్రభా వాక్యానుసారమైన నామాన్ని కలిగి ఉండటానికి ప్రభా తన హృదయంలో ఆలోచన ఇచ్చావు మా గొప్ప దేవుడు. అందును బట్టి స్తోత్రములు తండ్రి. మీ సముఖంలో మీ కుమారుడికి బోయాజ్ అని పేరు పెట్టుచుంటుండగా ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడు, బోయాజు ఏ రీతిగా ప్రభువా మీకు ఛాయిగా ఉన్నాడో ప్రభువా రాజా స్తోత్రములు తండ్రి, మిమ్మల్ని ప్రతిబింబించు వాడిగా ఉండి ఉన్నాడు తండ్రి. ఇక్కడ ప్రభా బోయాజ్ అని పేరు పెట్టుచుంటుండగా మీ స్వరూపం కలిగిన వాడిగా, మీ పోలిక కలిగిన వాడిగా మీ కుమారుడు కడ వరకు జీవించగలుగుటకు తండ్రి సహాయం దయచేయండి తండ్రి. ప్రభా మీ కుమారుని దీవించండి, ఆశీర్వదించండి మా గొప్ప దేవుడా. ఆత్మీకంగా మీ కుమారుడు దినదినము అభివృద్ధి చెందటానికి నీవే కృప చూపించుచున్నందుకు వందనములు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.
సాక్ష్యం చెప్తానని సహోదరి రేచల్ గారు చెప్పారు. వచ్చే ఆదివారం చెప్తారు, కానీ మరి కొంచెం ఆలస్యమైంది కదా. వచ్చే ఆదివారం కిలేశ్పురంలో చెప్తారు, కానీ వచ్చే ఆదివారం అవకాశం ఇస్తాం. దయచేసి ఆ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. మంచిది. గడిచిన బుధవారము వారాయనను లేపిరి అనే అంశం మీద కొన్ని సంగతులు ధ్యానించుకొని ఉన్నాము. గడిచిన బుధవారం రాత్రి వారాయనను లేపిరి అనే అంశమును ధ్యానించుకొని ఉన్నాము. మరికొన్ని సంగతులు మరి ధ్యానించుకోవటానికి దేవుడే సహాయం చేయునుగాక. దేవుడే తన యొక్క ఆలోచనలు మన మధ్యన వ్యక్తపరచునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో మలాకీ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఏలియా పరిచర్యకు సంబంధించిన వాక్యలేఖనం మనందరికీ సుపరిచితమే. ఏలియాకు సంబంధించిన వాక్యలేఖనము మలాకీ 4:5లో రాయబడిన సంగతి మనందరికీ సుపరిచితమే. అదేమిటంటే, యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినం రావటానికి మునుపు నా దాసుడైన ఏలియాను మీ వద్దకు పంపిస్తాను. నేను వచ్చి మిమ్మల్ని శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టును, పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టును త్రిప్పును అని ఏలియా పరిచర్య గురించిన వాక్యలేఖనం అక్కడ రాయబడి ఉన్నది. అయితే అది ఒక పరిచర్య కాదు, కానీ అవి 2 పరిచర్యలై ఉన్నాయి. వేరు వేరు కాలాలలో జరిగే 2 పరిచర్యలై ఉన్నాయి. మొదటి పరిచర్య ఏమో తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు త్రిప్పటం మొదటి పరిచర్య అయి ఉన్నది. రెండో పరిచర్య పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టు త్రిప్పటం రెండో పరిచర్య అయి ఉన్నది. 2 ఒకే కాలంలో జరిగే పరిచర్యలు కాదు. 2 పరిచర్యలకు మధ్యన ఎంత సమయం వెడమ ఉన్నది అంటే ఇంచుమించుగా 1900 సంవత్సరాల గ్యాప్ ఉంది 2 పరిచర్యలకు మధ్యన. ఆ ఎడమ అనేది మరి ఎంత ఉన్నది అంటే 1900 సంవత్సరాలు. ఒకే వచనంలో రాయబడిన ఈ 2 పరిచర్యల యొక్క ఎడమ 1900 సంవత్సరాల గ్యాప్ ఉన్నదనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. మొదటి పరిచర్య చేసిన వాడు బాప్తిసమిచ్చు యోహాను అయి ఉన్నాడు. తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు త్రిప్పినవాడు బాప్తిసమిచ్చు యోహాను అయి ఉన్నాడు. పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టు త్రిప్పినవాడు ఈ కాలపు వర్తమానికుడు విలియం మ్యారన్ బ్రెన్హామ్ అయి ఉన్నాడు. 2 పరిచర్యలు మరి ఒకే వచనంలో రాయబడినప్పటికీ 2 వేరువేరు కాలాలలో జరిగే పరిచర్యలు అయి ఉన్నాయి. వేరువేరు వ్యక్తుల ద్వారా జరిగే పరిచర్య అయి ఉన్నది. అయితే 2 వ్యక్తుల మీద ఏలియా ఆత్మ ఉండటాన్ని మనం ఇక్కడ గమనించవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. ఏలియా ఆత్మ బాప్తిస్మిచ్చు యోహాను మీద ఉన్నది, మరియు ఈ కాలపు వర్తమానికుని మీద కూడా ఏలియా ఆత్మ ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన వారమై ఉన్నాము. కనుక బాప్తిస్మిచ్చు యోహాను వచ్చినప్పుడు ఆయన చేసిన పరిచర్య ఏమిటంటే, తండ్రులైన ఇజ్రాయేలీయుల యొక్క హృదయాన్ని పిల్లలైన అపోస్తుల వైపు త్రిప్పే పరిచర్యను మరి బాప్తిస్మిచ్చు యోహాను చేసిన వాడిగా ఉండినాడు. మరి బాప్తిస్మిచ్చు యోహాను తన పరిచర్యలో భాగముగా మరి క్రీస్తును ఈ లోకానికి పరిచయం చేసిన వాడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు మన దేవుడే శరీరధారిగా వస్తానని ఆయన వాగ్దానం ఎప్పుడు చేశాడు అంటే, మరి ఏదైనా వనంలోనే ఆయన వాగ్దానం చేశాడు. నేను స్త్రీ సంతానంగా వస్తాను, మరి పాపం యొక్క తలను చితగొడతాను అని ఆ యొక్క మరి ఆ ఏదైనా వనంలోనే దేవుడు అవ్వ ఆదాములకు వాగ్దానం చేయటం మనం చూడగలుగుతూ ఉండినాము. అయితే ఆయన రాక వచ్చేంత వరకు, అంటే ఆదామును మొదలుకొని యేసుక్రీస్తు వచ్చేంత వరకు ఈ మధ్యలో ఎంత గ్యాప్ ఉన్నది అంటే, వాగ్దానం ఇచ్చే సమయానికి ఆయన వచ్చిన సమయానికి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది అంటే 4000 సంవత్సరాల గ్యాప్. ఆయన వాగ్దానం చేసి 4000 సంవత్సరాల తర్వాత ఆయన వచ్చాడు. 4000 సంవత్సరాలలో మరి అనేక మంది దేవుని ప్రవక్తలను దేవుడు పంపించాడు. ఆ ప్రవక్తలందరూ వారు ఏం చేస్తూ ఉన్నారు, రానయ్యున్న క్రీస్తును గురించి ప్రవచించుకుంటూ వచ్చారు. ఆయన
ఏ విధంగా ఎటువంటి పరిచర్య కలిగి ఉంటాడు, ఏ విధంగా జన్మిస్తాడు, ఎటువంటి సువార్త ప్రకటిస్తాడు, ఆయన సువార్త ప్రకటించినప్పుడు మానవాళికి ఏమి సంభవిస్తుంది, మానవాళి పొందుకునే ఉపయోగం ఏమిటి, ఈ సంగతులన్నిటి గురించి ప్రవక్తలు కొంచెం కొంచెంగా ప్రవచించుకుంటూ వచ్చారు. ఇక ఆఖరిగా పాత నిబంధన యొక్క ముగింపుకు వచ్చేపాటికి ఆఖరి ప్రవక్తగా బాప్తీసమిచ్చు యోహాను ఉన్నాడు. బాప్తీసమిచ్చు యోహాను వచ్చి ఇప్పుడు పాత నిబంధనలో ఉండిన ప్రవక్తల మాదిరిగా ఆయన వచ్చుచున్నాడు, ఆయన పరిచర్య మరి ఈ విధంగా జరగనయ్యున్నది అని భవిష్యత్తు గురించి మాట్లాడటం లేదు, కానీ ఆయన వచ్చే గడి ఇదే అయ్యున్నదని అక్కడ ఆ ప్రజలకు కన్ఫర్మ్ చేయటం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆయన రానయ్యున్నాడని మాట్లాడటం లేదు, కానీ ఆయన వచ్చే గడి ఇదే అయ్యున్నది, నేనే ఆయన్ను పరిచయం చేయాలి, పరిచయం చేయవలసిన బాధ్యత బాప్తీసమిచ్చు యోహానికి ఇవ్వబడిందని బాప్తీసమిచ్చు యోహాను ఎరిగిన వాడిగా ఉండేనాడు. కనుక అక్కడ బాప్తీసమిచ్చు యోహాను మాట్లాడుతూ ఉండినాడు, నేనైతే నీటి ద్వారా బాప్తీసం ఇస్తా ఉన్నాను, కానీ నా వెనకాల వచ్చేవాడు నీటి ద్వారా బాప్తీసం కాదు, కానీ ఆయన ఆత్మ ద్వారా అగ్ని ద్వారా బాప్తీసం ఇచ్చేవాడై ఉన్నాడు, నేను ఆయన చెప్పులు వారైనా వెప్పటానికి యోగ్యుడను కాను అని మాట్లాడుతూ ఉండినాడు. ఎప్పుడైతే ఆయన వచ్చుచున్నాడో ఇదిగో ఈయనే లోక పాపములను మోసుకొని పో గొర్రెపిల్ల అయి ఉన్నాడు అని లోకానికి పరిచయం చేయటం మనం చూడగలుగుతూ ఉండినాం. కనుక బాప్తీసమిచ్చు యోహాను మరి యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడకు మునుపు ఆయన అక్కడ భూమి మీద నిలబడతా ఉన్నాడు. వచ్చిన క్రీస్తును లోకానికి పరిచయం చేయటం మనం చూడగలుగుతూ ఉండేనాం. అది ఈ మలాకీ 4లో మొదటి పరిచర్యలో భాగమైన కార్యమై ఉన్నది. అదేవిధంగా అక్కడ పాత నిబంధన యొక్క ముగింపు కాలమై ఉన్నది. ఇక్కడ మనం కొత్త నిబంధన యొక్క ముగింపు కాలానికి మనం చేరుకొని ఉన్నాం. ఇక్కడ కూడా ఏలి ఆత్మ కలిగిన ఒక ప్రవక్త మన మధ్యన ఉండటం, మరి మధ్యకు పంపించబడటం మనం చూడగలుగుతూ ఉన్నాము. బాప్తీసమిచ్చు యోహాను ఏ విధంగా పాత నిబంధన యొక్క ముగింపు కాలంలో పంపించబడ్డాడో, కొత్త నిబంధన యొక్క ముగింపు కాలంలో విలియం మ్యారన్ బెన్హామ్ గారు పంపించబడ్డారు. బాప్తీసమిచ్చు యోహాను ఏ విధంగా క్రీస్తును ప్రజలకు పరిచయం చేసిన వాడిగా ఉన్నాడు, విలియం మ్యారన్ బెన్హామ్ గారు ఆయన ఎవరిని పరిచయం చేశాడు, ఏ క్రీస్తు అయితే 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా దిగి వచ్చాడో అదే క్రీస్తు ఈ ముగింపు కాలంలో, కొత్త నిబంధన యొక్క ముగింపు కాలంలో ఆయన ఏ విధంగా వచ్చాడంటే బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చాడు. హల్లెలూయా. దేవుని కుమారుని పరిచర్యకు మరియు దావీదు కుమారుని పరిచర్యకు మధ్యలో మనుష్య కుమారుడు బయలుపరచబడవలసి ఉన్నది. కనుక మనుష్య కుమారుని పరిచర్య జరిగించడానికి దేవుడే బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చాడు. అదే ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన అంశమై ఉన్నది. అక్కడ ఒక పాదాన్ని బలిష్ఠుడైన దూత పరలోకం నుండి దిగి వచ్చుట మనం చూడగలుగుతా ఉన్నాం. ఆయన ఒక పాదాన్ని సముద్రం మీద మోపాడు, ఒక పాదాన్ని భూమి మీద మోపాడు. ఆయన చేతిలో తెరవబడిన పుస్తకం ఉండటాన్ని మనం చూడగలుగుతూ ఉండినాం. ఆ తెరవబడిన పుస్తకం కలిగి ఉండిన బలిష్ఠుడైన దూత భూమి మీదకి దిగి వచ్చే ఆ సమయంలో అదే అధ్యాయంలో 17లో భూ సంబంధమైన దూత ఉండటం భూమి మీద మనం చూడగలుగుతా ఉన్నాం. భూ సంబంధమైన దూత ఎవరు అంటే ఈ కాలపు వర్తమానికుడు విలియం మ్యారన్ బెన్హామ్ గారు. పరలోక సంబంధమైన దూత ఎవరు అంటే బలిష్ఠుడైన దూతగా మన దేవుడే దిగి వచ్చాడు. కనుక ఆ దిగి వచ్చిన దూత ఎవరు అని పరిచయం చేసే పరిచర్య ఈ కాలపు వర్తమానికుడు కలిగి ఉండుట మనం చూడగలుగుతూ ఉండినాం. ఆయన మేఘం ధరించుకొని వచ్చినప్పుడు మరి బాప్తీసమిచ్చు యోహాను ఏ విధంగా ఈ వ్యక్తి ఎవరు అని లోకానికి పరిచయం చేస్తూ ఉన్నాడు, మరి మేఘాన్ని ధరించుకొని వచ్చిన ఈ వ్యక్తి ఎవరు అని ఈ లోకానికి పరిచయం చేస్తున్న వ్యక్తి విలియం మ్యారన్ బెన్హామ్ గారు అయి ఉన్నారు. కనుక గమనించండి, అక్కడ మనుష్య కుమారుడిగా వచ్చిన వ్యక్తి పరిచయం చేయబడ్డాడు. ఇక్కడ మనుష్య కుమారుని పరిచర్య చేయటానికి వచ్చిన దేవునిని ఈ కాలపు వర్తమానికుడు మరి పరిచయం చేయటం మనం చూడగలుగుతూ ఉండినాము. మరి ఆయన వచ్చినప్పుడు
మనుష్య కుమారుడుగా వచ్చిన యేసుక్రీస్తు వారు ఏ కార్యములైతే చేసి ఉన్నాడో అదే కార్యములు ఇక్కడ ప్రవక్తను మరుగు చేసుకొని చేయటం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు ఎటువంటి పరిచర్య అయితే యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారో, ఇప్పుడు పరిచర్య ఏ విధంగా ఉన్నదంటే ప్రవక్తను మరుగు చేసుకొని అదే పరిచర్యను వ్యక్తపరచడం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కనుక ప్రవక్త అని విలియం మ్యారియన్ బ్రెన్హామ్ అనే ఒక భౌతికమైన శరీరాన్ని మరుగు చేసుకొని అందులో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, ఆ శరీరాన్ని ఉపయోగించుకొని మరలా మనుష్య కుమారుని పరిచర్యను జరిగించడం మనం చూడగలుగుతూ ఉండినాము. కనుకనే ఆయనలో దైవత్వం దాగి ఉన్నది కాబట్టి ఆయన గమనించండి, అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. ఆయన ఎదుట ఏ రోగము నిలవలేకపోయింది, ఏ వ్యాధి నిలవలేకపోయింది. ఆయన చనిపోయిన చేపతో మాట్లాడినప్పుడు తిరిగి జీవం పొందుకొని ఉన్నది. హల్లెలూయా. కనుక ఆయన మంచు తుఫానుతో మాట్లాడినప్పుడు మంచు తుఫాను ఎక్కడి నుంచి వచ్చిందో తిరిగి అక్కడికే వెళ్ళిపోయింది. 4 రోజుల పాటు ప్రకాశమానమైన వెలుగు సంభవించడం మనం చూడగలుగుతూ ఉండినాము. హల్లెలూయా. ఆయన పలుకగా గమనించండి, లేని ఉడత అక్కడ సృష్టించబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. అక్కడ పలికిన వాడు ప్రవక్త కాదు, కానీ ప్రవక్తలో ఉండిన దేవుడే ఆ మాటలు మాట్లాడటానికి ప్రవక్తను ప్రేరేపించడం మనం చూడగలుగుతూ ఉండినాం. ప్రవక్త పలికితే ఎటువంటి డిఫరెన్స్ ఉండదు, ఎటువంటి వ్యత్యాసం ఉండదు. అక్కడ దేవుడు ప్రేరేపించాలి, దేవుడే ఆ కార్యం చేయాలి. ప్రవక్త ఒక మంటిఘటం, నీ వలే నా వలే ఒక సాధారణమైన మనిషి అయి ఉన్నాడు. అయితే ప్రవక్తతో ఇది మాట్లాడని చెప్పుచున్నవాడు దేవుడై ఉన్నాడు. ఆయన మాట్లాడినప్పుడు ఆ కార్యాన్ని జరిగించుచున్నవాడు దేవుడై ఉన్నాడు. మానవుడిగా ప్రవక్త నిలబడి, విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గారు నిలబడి ఈ చేప జీవం పొందుకొనుగాక అని మానవుడిగా మాట్లాడితే ఎటువంటి ఉపయోగం ఉండదు. దేవుడు ఆయనతో మాట్లాడి, ఇప్పుడు నువ్వు మాట్లాడు, ఇది జీవం పొందుకుంటుంది, ఎందుకంటే నీ నోట యందు నేను పలుకబడిన మాట ఉంచాను అని చెప్పినప్పుడు ప్రవక్త మాట్లాడితే అప్పుడు జీవం పొందుకుంటుంది. ఎందుకంటే అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దేవుని యొక్క చిత్తమైతే దేవుడు దాన్ని జరిగించువాడే ఉన్నాడు. మంచు తుఫాన్తో మాట్లాడని దేవుడు ప్రేరేపించి దేవుడు మాట్లాడించినప్పుడు దేవుడే ఆ మంచు తుఫానుని ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి తీసుకువెళ్ళిపోవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఉడత కలుగును గాక అని మాట్లాడమని చెప్పినవాడు దేవుడై ఉన్నాడు. మాట్లాడినప్పుడు ఏ విధంగా తన నోట యందు పలుకబడిన మాట ఉంచబడినప్పుడు అది దేవుని చిత్తమైన మాట అయినప్పుడు ఏ విధంగా అది వాస్తవతగా మార్చబడును దేవుడు అక్కడ చూపించడం మనం చూడగలుగుతూ ఉండినాం. పాత నిబంధనలో కూడా మోషే పలికితే మోషే తన సొంత ఆలోచన చొప్పున ఏది చేసినా కానీ జరగదు. దేవుడే చెప్తా ఉన్నాడు, ఇదిగో ఆ నీటి దగ్గరికి వెళ్ళి ఆ కర్రను ఆ నీటితో కొట్టమన్నప్పుడు ఆ నీరు రక్తంగా మారుతుందని దేవుడు చెప్పాడు. కాబట్టి దేవుడు చెప్పిన కార్యం మోషే చేశాడు కాబట్టి జరిగింది. మోషే మానవుడిగా వెళ్ళి చేద్దాం అనుకుంటే అక్కడ ఏమీ జరగదు. మోషేకు దేవుడు చెప్పాడు కాబట్టి ఆయన మోషే ఏం చేశాడు, కప్పలు సృష్టించబడును గాక అంటే కప్పలు సృష్టించబడ్డాయి, ఈగలు వచ్చును గాక, మిడతలు వచ్చును గాక, పేళ్ళు వచ్చును గాక, వడగండ్ల వాన వచ్చును గాక అని దేవుడు చెప్పిన దాన్ని చేయటాన్ని బట్టి అక్కడ అవన్నీ సంభవించాయి. అవి మోషే యొక్క సొంత ఆలోచనలు కాదు, మోషే యొక్క సొంత ఉద్దేశాలు కాదు. ఇక్కడ కూడా అదే కార్యం జరుగుతుందనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఆ వ్యత్యాసాన్ని గుర్తించాలి. దేవుడు ఒక కార్యాన్ని బయలుపరిచి ఇది చేయమన్నప్పుడు అది జరుగుతుంది. అది మాట్లాడినప్పుడు, ప్రవక్త మాట్లాడినప్పుడు అది జరుగుతుంది. అది దేవుని చిత్తం కాకపోతే ప్రవక్త మాట్లాడినా కానీ అది జరగదు. దేవుడే దాన్ని ప్రేరేపిస్తున్నాడు కాబట్టి అది జరుగుతుందనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన వారమై ఉన్నాం. కనుక ఇక్కడ ఒక మానవ శరీరాన్ని మరుగు చేసుకొని మనుష్య కుమారుని పరిచర్య జరిగించడం అనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కనుకనే అక్కడ మానవ ఘటాన్ని, మానవ శరీరాన్ని దేవుడు మరుగు చేసుకొని అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, మహత్కార్యాలు చేయటం మనం చూడగలుగుతూ ఉండినాము. అయితే ప్రవక్త కాలంలో దేవుని ద్వారా ప్రవక్త బహు విరివిగా వాడబడ్డాడు. ఆయన ఎదుట ఏ రోగము నిలవలేకపోయింది. విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గారి ఎదుట
ఏ రోగం నిలవలేకపోయింది, ఏ వ్యాధి నిలవలేకపోయింది. మరణించిన వారు కూడా ఆయన ప్రార్థన చేసినప్పుడు లేపబడ్డారు. హృదయ రహస్యాలు బయలుపరచబడ్డాయి. దేవుని యొక్క శక్తిని ప్రజలందరూ కనులారా చూశారు. ఎటువంటి శక్తి అంటే, ఆయన అమెరికా దేశంలో పుట్టిన ఆయన భారతదేశం వచ్చి ముంబై ప్రాంతంలో మీటింగ్స్ పెట్టి 16 మతాలు వారు స్టేజ్ మీద ఉంటుండగా, నా దేవుడు శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు, నా దేవుడు సజీవుడైన దేవుడై ఉన్నాడు. ఒక పుట్టుగుడ్డి వ్యక్తి స్టేజ్ మీదకి తీసుకురాబడగా, నా దేవుడు పుట్టుగుడ్డిగా ఉండిన ఈ వ్యక్తికి చూపు ఇవ్వగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు. మీ దేవుళ్ళలో ఎవరైనా ఈ కార్యాన్ని చేయగలరని సవాలు వేసి మరి ఆ వ్యక్తిని స్వస్థపరచడం మనం చూడగలుగుతూ ఉండినాం. హల్లెలూయా. ఆ విధంగా దేవుని యొక్క శక్తిని ఆ యొక్క మీటింగ్స్లో, జరిగిన మీటింగ్స్లో కళ్ళారా ప్రజలు చూడగలిగిన వారిగా ఉన్నారు. అయితే అంత విరివిగా ప్రవక్తను వాడుకునే దేవుడు ప్రవక్త కాలంలో చూసిన ఆ శక్తి ఇప్పుడు సంఘాలలో కొంత అంత శక్తి కనపరచబడటం లేదు. అన్ని అద్భుతాలు, అన్ని సూచక్రియలు ఈనాడు సంఘంలో జరగటం లేదు. ఆయన నిశ్శబ్దంగా ఉన్నాడు. కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే ఇక్కడ గమనించండి, అటువంటి ఒక సందర్భాన్ని ఇక్కడ మనం చదివాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన యొక్క శిష్యులు ఒక కూడికను ముగించుకొని వారు ధోనిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఒక కూడికను ముగించుకొని వస్తూ ఉన్నారు. ఆ కూడికలో అద్భుతాలు చేశాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, సూచక్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, గొప్పగా మరి వాక్యాన్ని బోధించి ఉన్నాడు. అయితే ఆ కూడిక ముగించుకొని ఇక యేసుక్రీస్తు వారు, ఆయన యొక్క శిష్యులు ధోనిలో ప్రయాణం చేయటం మొదలుపెట్టారు. ఒక గొప్ప తుఫాను ప్రారంభమైపోయింది. అలలు ఎగిసి పడతా ఉన్నాయి. అయితే గమనించండి, యేసుక్రీస్తు వారు ఆ ధోనిలో విశ్రాంతి తీసుకోవటం మనం చూడగలుగుతూ ఉండేనాం. ఎందుకంటే ఆ ధోనిలో ప్రయాణం చేయటానికి మునుపు ఒక కూడికను ముగించుకున్నారు. ఎప్పుడైనా దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అభిషేకము మానవ శరీరం మీద పనిచేస్తూ ఉంటుంటే మానవ శరీరం అంతా బలహీనమైపోతూ ఉంటుంది. మనుషులు బలహీనులై శక్తిని కోల్పోయే వారిగా ఉంటారు. దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క శక్తి ఒక శరీరాన్ని ఉపయోగించుకొని పనిచేస్తూ ఉండినప్పుడు ఆ శరీరము బలహీనమైపోతూ ఉంటుంది. నేను ప్రవక్త గారి ఒక వీడియో ఒకటి చూశాను. వచ్చిన వారి దర్శనాలన్నీ చూస్తూ ఉండేవాడు. నేను వచ్చిన వారి గురించి సంగతులన్నీ చూస్తూ ఉండేవాడు. బలమైన దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ ప్రవక్త గారి మీద పనిచేసినప్పుడు ఆయన శరీరం ఎంతగానో బలహీనమైపోతూ ఉండేది. ఎంత బలహీనమైపోతూ ఉండేదంటే ఆయన నిలబడలేని పరిస్థితి. ఆయన స్టేజ్ మీద నిలబడి మైక్ ఎదురుగా మాట్లాడటానికి ఇంకో మనిషి పట్టుకోవాల్సి వచ్చేది. అంత బలహీనమైపోయేది శరీరం. అయినా కానీ ఆయనకు ఇవ్వబడిన పరిచర్య నిమిత్తం బలహీనమైపోయినా కానీ ఇంకొకరు పట్టుకుంటే ఆయన మాట్లాడిన పరిస్థితులు అన్నమాట. బలహీనమైపోయానని స్టేజ్ విడిచి వెళ్ళిపోలేదు, కానీ ఎవరో సహాయం చేస్తే పట్టుకుంటే ఆయన మాట్లాడుతూ ఉండేవాడు. ఆ విధంగా శరీరం బలహీనమైపోతా ఉంది. ఇలా యేసుక్రీస్తు వారు ఆయన దేవుడు అయినప్పటికీ శరీరం మానవ శరీరమే. మానవ శరీరానికి శక్తి అవసరము, మానవ శరీరానికి ఆ బలం అవసరము. అయితే దేవుని యొక్క ఆత్మ కదిలి ఆడినప్పుడు ఆ శరీరం బలహీనం అవటాన్ని బట్టి ఆయన గమనించండి, ఆ ధోని ఎక్కిన తర్వాత కొంత విశ్రాంతి తీసుకోవటం మనం చూడగలుగుతూ ఉండినాం. విశ్రాంతి తీసుకున్నప్పుడు గమనించండి, వారు ప్రయాణం చేస్తూ ఉండినప్పుడు అకస్మాత్తుగా తుఫాను ప్రారంభమైపోయింది. అలలు ఎగసి పడటం ప్రారంభమైపోయింది. ఒక్కసారిగా శిష్యులంతా కంగారు పడిపోతూ ఉండినారు. ఎంత మునుపు ఏ దేవుడైతే అద్భుతాలు చేశాడు, ఏ దేవుడైతే సూచక్రియలు చేశాడు, ఏ దేవుడైతే మహత్కార్యాలు చేశాడు, ఆయన నిశ్శబ్దంగా విశ్రాంతి తీసుకోవటం మనం చూడగలుగుతూ ఉండేనాం. అక్కడ ఎటువంటి పరిస్థితి ఉన్నదో గమనించండి. నేడు మనం కూడా అటువంటి పరిస్థితిని మనం ఎదుర్కోవలసిన వారమై ఉన్నాం.
ఆయన ప్రవక్తను మరుగు చేసుకొని అద్భుతాలు చేశాడు, నిజమే. సూచక్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. మహత్కార్యాలు చేసిన తర్వాత ఇప్పుడు దేవుడు కొంత నిశ్శబ్దంగా ఉన్నాడు. నిశ్శబ్దంగా ఉండిన అదే సమయంలో ఈనాడు ఒత్తిడి ప్రారంభం కానయ్యున్నదనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఒత్తిడి ప్రారంభం కావటానికి మునిపే పరలోకపు మరి ఆ యొక్క ద్వారములు మూయబడతాయి. అంటే ఇంకా రక్షణ పొందుకునే అవకాశం ఉండదు. మొదటిగా ఎప్పుడు ఒత్తిడి ప్రారంభం అవుతుంది అంటే మరి ముందుగా ఎన్నిక చేయబడిన ప్రతి కుమారుడు, ప్రతి దేవుని కుమార్తె పరిశుద్ధాత్మతో ముద్రించబడిన తరువాత ఇక దేవుడు ఆ యొక్క రక్షణ పొందుకునే వారి యొక్క అకౌంట్ క్లోజ్ చేస్తాడు. క్లోజ్ చేసిన తర్వాత అప్పుడు ఒత్తిడి ప్రారంభం అవుతుంది. హల్లెలూయా. ఒత్తిడి ప్రారంభం అయ్యేది ప్రజలు ఆయన వైపు ఆకర్షించుకోవటానికి కాదు. ఇప్పుడు ఒత్తిడి ప్రారంభమయ్యే దేనికోసం అంటే తన కుమారులు, తన కుమార్తెలు ఆల్రెడీ తర్ఫీదు పొందుకుని వారై ఉన్నారు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, నింద వచ్చినా, అపనింద వచ్చినా కానీ వారు కలిగిన గుణలక్షణాన్ని ప్రజలకు నిరూపించడానికి, ఈ లోకంలో నిరూపించడానికి ఒత్తిడి వస్తూ ఉండేది. హల్లెలూయా. వ్యక్తిగతంగా మన జీవితాల్లో శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా కొన్నిసార్లు అది దేవుడు మనల్ని ఆకర్షించుకోవటానికి. కానీ ఇప్పుడు ముగింపు కాలంలో వచ్చే శ్రమ అది ఎవరిని ఆకర్షించడం కోసం కాదు. అది వధువు మీదకి వచ్చే ఒత్తిడి వధువు యొక్క గుణలక్షణాన్ని నిరూపించడం కోసం అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన వారమై ఉన్నాం. ఆ విధంగా ఒత్తిడి రానయ్యున్నది. హల్లెలూయా. ఒత్తిడి ప్రారంభం అయినప్పుడు మూడో ఈడ్పు ప్రారంభం అవుతుంది. హల్లెలూయా. ఆ మూడో ఈడ్పులో గమనించండి, ఇప్పటి వరకు దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడు. నిశ్శబ్దంగా ఉన్నాడు అంటే ఆయన మన మధ్యన లేడని కాదు. ఆయన మన మధ్యనే ఉన్నాడు. మేఘస్తంభముగా ఉన్నాడు, అగ్నిస్తంభముగా ఉన్నాడు. హల్లెలూయా. ఏ దేవుడైతే ఆ కూడికలో అద్భుతాలు చేశాడో అదే దేవుడు శిష్యుల మధ్యన ఉన్నాడు. కానీ అక్కడ అద్భుతాలు చేయకుండా కొంత విశ్రాంతి తీసుకుంటా ఉంటున్నాడు. అయితే ఎప్పుడు లేపబడ్డాడు అంటే, అక్కడ శిష్యులు ఎప్పుడు లేపుతా ఉన్నారు అంటే వారి మీదకి ఒక ఉపద్రవం వచ్చినప్పుడు, ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక ఒత్తిడి వచ్చినప్పుడు లేపబడతా ఉండినారు. ఈ దినాలలో ఒక దినము ఆ శ్రమలు ప్రారంభం కానై ఉన్నాయి. మన వధువుకి మూడో ఈడ్పు ప్రారంభం అవ్వనై ఉన్నది. వధువు నోట యందు పలుకబడిన మాట ఉంచబడనై ఉన్నది. అభిషేకంతో నింపబడనై ఉన్నది. శక్తి చేత నింపబడనై ఉన్నది అనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎందుకంటే ప్రవక్త చెప్తూ ఉంటున్నాడు. ప్రవక్త చెప్తున్న మాటలు అవి సొంత మాటలు కాదు, కానీ దేవుడే ఆ కార్యాన్ని బయలుపరిచిన వాడై ఉన్నాడు. ఆయన గమనించండి, ద ఇండైస్మెంట్ అనే వర్తమానం, నేరారోపణ అనే వర్తమానం 1963 7వ నెల 7వ తారీఖున ఆ వర్తమానంలో ఈ మాటలు చెప్తా ఉన్నాడు ప్రవక్త. ఓ గాడ్, మే దేర్ కమ్ ఫోర్త్ ఏ రివైవల్ ఫర్ ద జస్ట్. ప్రభువా, నీతిమంతుల కొరకు ఒక గొప్ప ఉజ్జీవము కలుగునుగాక. అండ్ ఎ గ్రేట్ పవర్ కేమ్ అమాంగ్ ద చర్చ్ జస్ట్ బిఫోర్ ఇట్స్ గోయింగ్. సంఘము కొనిపోబడటానికి మునుపు గొప్ప శక్తి సంఘంలో దిగి వచ్చునుగాక. దట్ థర్డ్ పుల్ దట్ వి నో దట్ విల్ డూ గ్రేట్ థింగ్స్ ఫర్ అస్ ఇన్ అవర్ మిడెస్ట్. ఆ మూడో ఈడ్పు మన మధ్యన గొప్ప కార్యములు జరిగించును. మే హోల్డ్ ద కింగ్స్ వార్డ్ సో టైట్లీ అండ్ గ్రిప్ ఇట్ సో క్లోజ్లీ. ఆ రాజఖడ్గము నేను గట్టిగా పట్టుకొని నాకు దగ్గరగా ఉంచుకొందును అని ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. నీతిమంతుల కొరకు ఒక గొప్ప ఉద్యమం వస్తుంది. సంఘము కొనిపోబడటానికి మునుపు సంఘము గొప్ప శక్తి చేత నింపబడుతుంది. మూడో ఈడ్పు ద్వారా అద్భుతాలు జరుగుతాయి, గొప్ప కార్యాలు సంఘము మధ్యన జరుగుతాయి అని ఇక్కడ ప్రవక్త చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఈనాడు ప్రవక్త ఆయన దేవుని యొక్క నక్షత్రంగా ఉన్నాడు. దేవుని చేతిలో ఉండిన నక్షత్రంగా ఉన్నాడు. ఆయన యొక్క 7వ దూత అయి ఉన్నాడు. అదే ప్రవక్త దేవుని యొక్క కన్నుగా పిలువబడతా ఉండినాడు. ఆయన దేవుని యొక్క కన్నుగా ఉండటాన్ని బట్టి దేవుని యొక్క ప్రణాళిక మొత్తం ఆయన ముందుగానే చూశాడు. ఆ ప్రణాళిక చూసి మనం ఏ కాలంలో ఉన్నామో ఆయన గుర్తించాడు. మనం ఏ ఋతువులో ఉన్నామో ఆయన గుర్తించాడు.
ఈ కాలానికి ఇవ్వబడిన వాగ్దానములు ఏమై ఉన్నాయో ఆయన ముందుగానే చూడగలిగిన వాడిగా ఉండినాడు. ఆయనకు మరి ప్రణాళిక మొత్తం సంపూర్ణంగా బయలుపరచబడటాన్ని బట్టి ఆయన దేవుని యొక్క మైండ్ను పొందుకొనిన వాడిగా ఉండినాడు. సంఘము ఎటువంటి నిరీక్షణతో ఎదురు చూడాలో అటువంటి నిరీక్షణను సంఘానికి కలుగజేశాడు. ఈ వాగ్దానం మీ ఎడల వాస్తవతగా మార్చబడుతుంది కనుక ఈ వాగ్దానం యొక్క నెరవేర్పు కోసం సంఘం ఎదురు చూడాలి అని ఏ నిరీక్షణ అయితే కలిగి ఉండాలో ఆ నిరీక్షణ సంఘంలో పెట్టినవాడు. మరి దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా ప్రవక్త ఆ నిరీక్షణను పెట్టడానికి దేవుడు కృప చూపించిన వాడిగా ఉండినాడు. ఇప్పుడు ప్రవక్త చెప్పుచున్న కార్యాలు ఏవి బైబిల్లో లేని కార్యాలు కాదు, పూర్తిగా వాక్యానుసారమైన కార్యాలే అయి ఉన్నాయనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. గమనించండి, ఈ కాలపు వర్తమానికుడు ఆయన దేవుని యొక్క కన్నుగా ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు సంపూర్ణంగా దేవుని యొక్క బయలుపాటు ఇవ్వబడి ఉన్నది, సంపూర్ణంగా వాక్యము తెరవబడి ఉన్నది, వాక్యమే వెలుగై ఉన్నది. కన్నుగా ఉండిన ప్రవక్త వచ్చిన కాలంలో సంపూర్ణంగా వాక్యం ఎందుకు ఇవ్వబడి ఉన్నది? కాళ్ళకి వెలుగు అవసరం లేదు, చేతులకి వెలుగు అవసరం లేదు. కాళ్ళకి వెలుగున్నా చీకటి ఉన్నా ఎటువంటి వ్యత్యాసం ఉండదు. చేతులకి వెలుగున్నా చీకటి ఉన్నా వ్యత్యాసం ఉండదు. వెలుగును చూడగలిగే ఒక అవయవము మానవ దేహంలో ఏమిటి అంటే అది కళ్ళై ఉన్నాయి. కనుక అటువంటి కన్నుగా ఉండిన ప్రవక్త వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? తన వాక్యాన్ని పూర్తిగా బయలుపరుస్తూ ఉండినాడు. వెలుగు దేనికోసం ఇవ్వబడుతుంది? మరుగుగా ఉండిన సంగతులు చూడటానికి వెలుగు ఇవ్వబడుతుంది. గడిచిన 7 సంఘకాలాలలో 7 సంఘకాలాల గురించిన ప్రత్యక్షత సంఘానికి బయలుపరచబడలేదు, ముద్రించబడింది. 7 ముద్రల గురించిన ప్రత్యక్షత సంఘానికి ఇవ్వబడలేదు. 7 తెగుళ్ళు గురించిన ప్రత్యక్షత సంఘానికి ఇవ్వబడలేదు. 7 పాత్రల గురించిన ప్రత్యక్షత సంఘానికి ఇవ్వబడలేదు. ఆదిమ పాపం గురించిన ప్రత్యక్షత సంఘానికి ఆ ప్రత్యక్షత ఇవ్వబడలేదు. నిత్య భద్రత గురించిన ప్రత్యక్షత సంఘానికి ఆ ప్రత్యక్షత ఇవ్వబడలేదు. ఈ సంగతులన్నీ మరుగుగా ఉంచబడ్డాయి. ఇప్పుడు దేవుని కన్ను వచ్చి ఉంటుండగా దేవుడు ఏం చేస్తున్నాడు? వెలుగునిస్తూ ఉన్నాడు. చీకటిలో ఉండిన సంగతులు వెలుగులో చూడబడటానికి గాను ఇక్కడ వెలుగు ఇవ్వటం మనం చూడగలుగుతూ ఉండినాము. 7 సంఘ కాలాల గురించి 7 ముద్రల గురించి చరిత్రలో ఎవరు మాట్లాడలేదా అంటే మాట్లాడారు. ప్రవక్త కంటే ముందే మాట్లాడారు. 7 సంఘ కాలాల గురించి, 7 ముద్రల గురించి, 7 తెగుళ్ళ గురించి, 7 పాత్రల గురించి అనేక మంది బోధకులు మాట్లాడారు. అయితే ఆ మాటలన్నీ దేవుని యొక్క పరిపూర్ణమైన తర్జుమ కాదు. అవును, ఇది 100కి 100 పాళ్ళు సత్యము, ఇది దేవుడే ఈ వాక్యాన్ని తర్జుమా చేశాడు, ఈ మాటలకు అర్థం చెప్పాడని ఏ బోధకుడి యొక్క బోధ గురించి మనం చెప్పడానికి అవకాశం లేదు. కానీ ప్రవక్త దగ్గరికి వచ్చేవాటికి దేవుడే ప్రవక్తను మరుగు చేసుకొని 7 సంఘకాలాల గురించిన సంపూర్ణమైన ప్రత్యక్షత, ఆఖరికి ప్రవక్త గారు కూడా దేవుడు వచ్చి ఆ 7 ముద్రల గురించిన ప్రత్యక్షత ఇవ్వటానికి మునుపు మొదటి ముద్ర గురించి ఏమనుకున్నాడు? అక్కడ తెల్లగుర్రం చూస్తున్నాం కదా, మొదటి ముద్రలో ఆ తెల్లగుర్రం మీద వచ్చేవాడు పరిశుద్ధాత్మ అని అనుకున్నాడు ప్రవక్త కూడా. తర్వాత పరిశుద్ధాత్మ వచ్చి దేవుడు వచ్చి ప్రవక్తను సరి చేశాడు. నువ్వు అనుకుంటున్నట్టు తెల్లగుర్రం మీద వచ్చేవాడు మరి పరిశుద్ధాత్మ కాదు. నిజమే, ఆ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో తెల్లగుర్రం మీద వచ్చేవాడు క్రీస్తే. కానీ ఈ మొదటి ముద్రలో వచ్చేవాడు క్రీస్తు కాదు, క్రీస్తును అనుకరణ చేస్తూ వచ్చే క్రీస్తు విరోధి ఆత్మై ఉన్నాడు అని మొదటి ముద్ర గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు ఎప్పుడు తెల్లగుర్రం మీద వస్తాడు? రాకడైపోయిన తర్వాత, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అయిపోయిన తర్వాత ఆయన యొక్క పరిశుద్ధులతో తెల్లపు నార వస్త్రాలు వేసుకొని తెల్లగుర్రం మీద స్వారీ చేసుకుంటా తన వధువుతో తన ప్రజలతో పాటు తెల్లగుర్రం మీద వచ్చేవాడై ఉన్నాడు. అది ఎప్పుడు జరుగుతుంది? రాకడ అయిపోయిన తర్వాత, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అయిపోయిన తర్వాత జరుగుతుంది. కానీ మొదటి ముద్ర ఏంటంటే
క్రీస్తు విరోధి ఆత్మ క్రీస్తును అనుకరణ చేస్తూ వస్తూ ఉన్నాడు. ప్రవక్త అనుకున్నాడు అదే పరిశుద్ధాత్మేమో అనుకున్నాడు. కానీ దేవుడు వచ్చి తన యొక్క ఆలోచన సరిచేస్తూ ఉన్నాడు. ఆలోచన సరిచేశాడు కాబట్టి ఇప్పుడు 7 ముద్దల ప్రత్యక్షత అది దేవుని యొక్క తర్జుమా అయి ఉన్నది. కనుక దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? వెలుగును ప్రోక్షిస్తూ ఉన్నాడు. కనుల కాలంలో వెలుగును ప్రోక్షిస్తూ ఉన్నాడు. మరుగుగా ఉంచిన సంగతులను గూర్చి ఆయన వెలుగునివ్వటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఆయన మన దేవుడు ఇప్పుడు ఆయన మరణించి పునరుద్ధానము చెందిన తర్వాత గడిచిన 7 సంఘకాలాల్లో తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు. తండ్రి సింహాసనం మీద కూర్చొని మన నిమిత్తం ఉత్తరవాదం చేశాడు. మన కోసం మధ్యవర్తిత్వం జరిగించాడు. ఇప్పుడు ఆయన మధ్యవర్తిత్వాన్ని ముగించాడు, ఉత్తరవాదాన్ని ముగించాడు. తండ్రి సింహాసనం మీద నుండి దిగి వచ్చాడు. వధించబడిన గొర్రెపిల్లగా ఆయన నిలబడి ఆ 7 ముద్రలతో ముద్రించబడిన గ్రంథాన్ని తండ్రి యొద్ద నుండి, ఎలోహిం దేవుని యొద్ద నుండి తీసుకొనిన వాడిగా ఉండినాడు. ఆ 7 ముద్రలను తెరిచిన వాడిగా ఉండినాడు. ఆ 7 ముద్రలను తెరిచి ఆయన మరి పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చాడు. ఒక పాదాన్ని భూమి మీద, ఒక పాదాన్ని సముద్రం మీద మోపాడు. ఆయన చేతిలో తెరవబడిన పుస్తకం ఉంది. ప్రకటన 5వ అధ్యాయంలో అది మూయబడిన పుస్తకంగా ఉంది. 10వ అధ్యాయంకి వచ్చేపాటికి అది ముద్రలు తెరవబడిన పుస్తకంగా ఉన్నది. ఆ పుస్తకాన్ని ఎవరికి ఇస్తా ఉన్నాడు అంటే యోహానుకి ఇస్తా ఉన్నాడు. యోహాను ఎవరిని ప్రతిబింబిస్తా ఉన్నాడు? వధువును ప్రతిబింబిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఒకనాడు ఆ తెరవబడిన పుస్తకం ఏమై ఉన్నది? అదే హక్కు పత్రం అయి ఉన్నది. అదే విమోచన గ్రంథం అయి ఉన్నది. ఆ హక్కు పత్రాన్ని ఒకనాడు ఆదాము కలిగి ఉన్నాడు. తన చేతిలో, ఎవరి చేతిలో ఉన్నది? ఒకనాడు ఆదాము చేతిలో ఉన్నది. ఆదాము చేతిలో ఆ యొక్క హక్కు పత్రాన్ని కలిగి ఉండటాన్ని బట్టి, ఆ అథారిటీ, ఆ దస్తావేజులను తన చేతిలో ఉండటాన్ని బట్టి, తనకేవో దేవుడిచ్చిన అధికారం తన చేతిలో ఉండటాన్ని బట్టి పక్షులను నియంత్రించగలిగాడు. సృష్టిని నియంత్రించగలిగిన వాడిగా ఉండినాడు. ఇప్పుడు ఆదాము ఆ హక్కు పత్రాన్ని కోల్పోవటాన్ని బట్టి అధికారం కూడా కోల్పోయాడు. ఇప్పుడు ఆ హక్కు పత్రం తిరిగి మనకి ఇవ్వబడటాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాము. మానవుడు ఏదైతే కోల్పోయాడో తిరిగి సమస్తాన్ని మనం పొందుకుంటున్నట్లు మనం ఇక్కడ చూడగలుగుతూ ఉండినాం. ఎందుకంటే మన హక్కు పత్రం మనకు వచ్చింది. ఒకనాడు ఆ హక్కు పత్రం ఆదాము చేతిలో ఉండేది. ఆ హక్కు పత్రాన్ని బట్టి పక్షులు ఆదాము యొక్క మాటలు వినేవి. జంతువులు ఆదాము యొక్క మాటలు వినేవి. నీటిలో జీవించుచున్న ప్రతి జీవి ఆదాము యొక్క మాటలకు లోబడాల్సిందే. ప్రకృతి కూడా, కొండలు కానీ, వాగులు కానీ, గొట్టలు కానీ, మరి చెట్లు కానీ, ప్రతి ఒక్కటి ఆదాము యొక్క మాట వినాల్సిందే. ఎందుకంటే దేవుడు అధికారాన్ని ఇచ్చిన వాడిగా ఉండేనాడు. అయితే ఎప్పుడైతే పాపం చేశాడో సాతాను ఏం చేయడానికి ప్రయత్నం చేశాడు? దాన్ని చేజిక్కించుకోవటానికి ప్రయత్నం చేయగా ఆదాము చేతిలో నుండి అది తీసివేయబడింది. అసలైన యజమానుడి చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ హక్కు పత్రం ఎవరి చేతిలో ఉన్నది? ఇప్పుడు ఎలోహిం దేవుని చేతిలో ఆ హక్కు పత్రం లేదు. లేదంటే గొర్రెపిల్ల చేతిలో లేదు. బలిష్ఠుడైన దేవదూత చేతిలో ఆ హక్కు పత్రం లేదు. ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నదంటే ఆ హక్కు పత్రం ఈనాడు వధువు చేతిలో ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు వధువు చేతిలో ఉంటుండగా కోల్పోయిన సమస్తాన్ని వధువు తిరిగి పొందుకొనై ఉన్నది. అధికారం పొందుకొనై ఉన్నది. నిత్య జీవం పొందుకొనై ఉన్నది. దేవునితో సహవాసం పొందుకొనై ఉన్నది. హల్లెలూయా. ప్రతి రోగం మీద, ప్రతి మరి వ్యాధి మీద, వృద్ధాప్యం మీద, మరణం మీద విజయం పొందుకొనై ఉన్నదనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. కనుక గమనించండి, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనమేమో అక్కడ ఈ కాలపు వర్తమానికునికి సంబంధించిన వాక్య లేఖనం అయి ఉన్నది. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం ఏమో ఇజ్రాయిలీల కొరకు పంపించబడిన మోషే మరియు ఏలియాలకు సంబంధించిన వాక్య లేఖనం. అన్యుల కోసం ఒక ప్రవక్త పంపించబడతాడు. ఇజ్రాయేలీల కోసం మరలా ఏలియా, మోషే పంపించబడతాడు. అన్యుల కొరకు పంపించబడిన ఏలియా గురించి ప్రకటన 17లో రాయబడింది.
ఇశ్రాయేలీయుల కోసం పంపించబడుచున్న మోషే మరియు ఏలియాల గురించి ప్రకటన 11:3 రాయబట్టం మనం చూడగలుగుతూ ఉండినాం. మధ్యలో మర్మయుక్తమైన సంఘం ఉన్నది. మధ్యలో సహజాతీతమైన ఒక చిన్న గుంపు ఉన్నది. ఆ మధ్యలో ఉండిన సహజాతీతమైన గుంపు ఎవరు అయి ఉన్నారు అంటే ప్రకటన 10:8 నుండి 11 వరకు అక్కడ యోహాను గురించి రాయబడి ఉన్నది. యోహాన్ అంటే ఎవరో కాదు కానీ వధువు అయి ఉన్నది. ఆ వధువు చేతిలో మరి ఆ తెరవబడిన పుస్తకం ఉన్నది. మరి ఆ వధువు చేతికి ఆ తెరవబడిన పుస్తకం ఇవ్వబడగా ఆ వధువు ఏం చేస్తూ ఉన్నది? ఆ పుస్తకాన్ని భుజిస్తూ ఉండి ఉన్నది. ఆమెకి ఇవ్వబడిన ప్రతి వాక్యాన్ని భుజిస్తూ ఉన్నది. ప్రతి వాక్యాన్ని ఆమె శరీరంలో ప్రతి అణువులో అన్వయించుకోవటం మనం చూడగలుగుతూ ఉండినాం. హల్లెలూయా. గమనించండి, ఎప్పుడైతే మనం ఆ పుస్తకాన్ని భుజిస్తూ ఉన్నామో మనం దేవుని జీవం ద్వారా నింపబడతా ఉన్నాం. ఎప్పుడైతే ఆ పుస్తకాన్ని మనం భుజిస్తున్నామంటే దేవుని జీవం ద్వారా మనం నింపబడతా ఉండినాం. ఎందుకంటే అవి దేవుని యొక్క వాక్య లేఖనాలు అయి ఉన్నాయి, దేవుని యొక్క మర్మాలు అయి ఉన్నాయి, దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. వాటిని మనం భుజిస్తూ ఉండినాం. మనం ఏ విధంగా మార్చబడతా ఉన్నాము అంటే వాక్యముగా మార్చబడటానికి గాను ఆ వాక్యాన్ని మనం వింటూ ఉన్నాము. ఆ విత్తనాలు మన హృదయాలలో నాటబడతా ఉన్నాయి. పరిశుద్ధాత్మ ఏం చేస్తూ ఉన్నది? ఆ పరిశుద్ధాత్మ ఆ విత్తనాల మీద ఎప్పుడైతే ప్రోక్షించబడుతుందో అవి మొలకెత్తటం మనం చూడగలుగుతూ ఉండినాము. మొలకెత్తటం అంటే మనం వాక్య రూపంలోకి రావటాన్ని మనం చూడగలుగుతూ ఉండినాం. హల్లెలూయా. ఏదైతే ఏ వాక్య శరీరాన్ని అయితే మనం దాటుకొని వచ్చామో అదే వాక్యపు రూపంలోనికి ఈనాడు మనం నడిపించబడతా ఉండినాం. ఆదాము మొదట్లో దేవుని యొక్క ఆలోచనగా ఉన్నాడు. ఆదాము సృష్టించబడటానికి మునుపు ఏ విధంగా ఉన్నాడంటే దేవుని ఆలోచనలో ఉన్నాడు. దేవుడు తన ఆలోచనలో ఆదాము ఈ విధంగా ఉండాలి, ఆదాముని ఈ విధంగా సృజించాలి, తన పోలికలో తన స్వరూపంలో సృజించాలని మొదటగా ఆలోచన చేశాడు దేవుడు. ఏదైతే ఆలోచనగా ఉన్నదో అది కలుగునుగాక అనగానే ఆదాము వాక్యపు శరీరంలోకి వచ్చేసేసాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుని స్వరూపంలో ఉన్నాడు, దేవుని పోలికలో ఉన్నాడు, ఆత్మస్వరూపిగా ఉన్నాడు. అక్కడ వాక్యపు శరీరాన్ని ఆదాము కలిగి ఉండిన వాడిగా ఉన్నాడు, భౌతిక శరీరాన్ని కలిగి ఉండలేదు. 1వ అధ్యాయంలో వాక్యపు శరీరాన్ని కలిగిన వాడిగా ఉండినాడు, థియోఫనీగా ఉన్నాడు. అవ్వ ఆదాములు 1వ అధ్యాయంలో థియోఫనీలుగా ఉన్నారు. ఆలోచన నుండి థియోఫనీగా వచ్చాడు, థియోఫనీ నుండి శరీరాన్ని ధరించుకొని ఉన్నాడు, భౌతికమైన శరీరాన్ని ధరించుకున్నాడు. కానీ మన దగ్గరికి వచ్చేపాటికి మనం దేవుని యొక్క ఆలోచనగా ఉన్నాము. ఆదాం మాదిరిగా థియోఫనీగా మనం సృజించబడలేదు, కానీ థియోఫనీని దాటుకొని డైరెక్ట్గా మానవ శరీరానికి మనం వచ్చిన వారముగా ఉన్నాము. అయితే ఇప్పుడు మనకి ఇవ్వబడిన 7 ముద్రల గ్రంథాన్ని బట్టి తిరిగి మనం థియోఫనీ రూపంలోకి మార్చబడుచున్న వారముగా ఉన్నాము. హల్లెలూయా. థియోఫనీ రూపంలోకి మనం మార్చబడతా ఉండినాము. కనుక గమనించండి, ఈనాడు దేవుని యొక్క జీవంతో మనం నింపబడతా ఉండినాము. దేవుని యొక్క జీవాన్ని మనం పొందుకొనిచున్న వారముగా ఉండినాము. ఒక విత్తనంలో ఏ జీవం అయితే ఉన్నదో అదే ఫలాలను ఫలిస్తుంది. ఒక విత్తనంలో యాపిల్ జీవం ఉంటే యాపిల్ చెట్టునే ఉత్పత్తి చేస్తుంది, యాపిల్ కాయలనే అది తీసుకొస్తుంది. యాపిల్ జీవం ఉండి ద్రాక్ష ఫలాలను అది ఉత్పత్తి చేయదు. ఏ జీవం ఉంటే అదే జీవం ద్వారా అదే జీవపు చెట్టు వస్తుంది, అదే జీవానికి సంబంధించిన ఫలాలు వస్తాయి. ఈ 7 ముద్రల గ్రంథము అది దేవుని యొక్క వాక్యమై ఉన్నది, దేవుని యొక్క విమోచన ప్రణాళిక అయి ఉన్నది, దేవుని యొక్క హక్కుపత్రమై ఉన్నది. దాని ద్వారా మనం పోషించబడతా ఉన్నాము. ఆ వాక్యం ద్వారా మనం నింపబడుతూ ఉంటుండగా మనం దేవుని యొక్క గుణలక్షణాలను ఫలించవలసిన వారమై ఉన్నాము. యేసుక్రీస్తు వారు ఏ విశ్వాసాన్ని అయితే కనుపరిచాడో అదే విశ్వాసాన్ని కనుపరచాలి. యేసుక్రీస్తు వారిలో నుండి ఏ శక్తి అయితే బయటకు వచ్చిందో
అదే శక్తి మనలో నుండి బయటికి రావాలి. ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ తాకినప్పుడు ఏ శక్తి అయితే బయటకు వచ్చిందో మనలో నుండి అదే శక్తి బయటికి రావాలి. ఎందుకంటే మరి దేవుని జీవాన్ని మనం కలిగి ఉండినప్పుడు దేవునిలో ఏ శక్తి అయితే ఉన్నదో అదే శక్తి మనలో నుండి బయటకు వస్తుంది. అందుకే గమనించండి, అపోస్తుల యొక్క నీడ పడితే చాలు స్వస్థత పొందుకున్నారు. అపోస్తుల యొక్క చేతి గుడ్డలు ముట్టుకుంటే చాలు స్వస్థత పొందుకున్నారు. వారు మాట సెలవివ్వగా స్వస్థతలు పొందుకున్నారు. ఈనాడు వధువు కూడా అదే స్థితి, అదే శక్తి ఆమె నుండి బయటికి రావాల్సిన వారు ఉన్నారు. మాస్టర్ల నుండి కాదు, ప్రతి దేవుని కుమారుడు, ప్రతి దేవుని కుమార్తె. ఇది కేవలం 5 రకాల పరిచర్యలో ఉండిన సేవకులకు మాత్రమే చెప్పబట్టం లేదు. ప్రతి దేవుని కుమారుడు, ప్రతి దేవుని కుమార్తె నుండి అదే శక్తి బయటికి రావాల్సి ఉన్నది. హల్లెలూయా. అదే యేసుక్రీస్తు వారు చూపించిన సహనము, యేసుక్రీస్తు వారు చూపించిన ఆశా నిగ్రహము, ఆయన చూసిన జ్ఞానము, ఆయన చూపించిన భక్తి, ఆయన చూపించిన ఆ సహోదర ప్రేమ ప్రతి కుమారుడు నుంచి, ప్రతి దేవుని కుమారుడు నుంచి, ప్రతి దేవుని కుమార్తె నుండి వ్యక్తపరచబడవలసిన అవసరత, ఆ స్థితికి రావాల్సిన అవసరత ఉన్నది. ఒకనాడు ప్రవక్త అదే స్థితికి వచ్చిన వాడిగా ఉండి ఉన్నాడు. పరిపూర్ణంగా క్రీస్తు యందున్న విశ్వాసాన్ని కనుపరిచిన వాడిగా ఉన్నాడు. ఏ విశ్వాసం అయితే క్రీస్తు కనపరిచాడో ప్రవక్త కనుపరిచాడు. ఎటువంటి శక్తి అయితే దేవుని నుండి బయటకు వచ్చిందో ఆయనను ముట్టుకొనినా కానీ అదేవిధంగా ప్రజలు స్వస్థపరచబడ్డారు. ఆయన ధరించుకున్న కోటు ముట్టుకుంటే చాలు స్వస్థత పొందుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆయన చూపించిన సహనాన్ని చూపించాడు, ఆయన చూపించిన ఆశా నిగ్రహాన్ని చూపించాడు, జ్ఞానాన్ని, భక్తిని, సహోదర ప్రేమను కనుపరిచిన వాడిగా ఉంటున్నాడు. ఆ తర్వాత ఈ గుణలక్షణాలన్నీ వ్యక్తపరిచిన తర్వాత అప్పుడు ప్రవక్త నోట యందు పలుకబడిన మాట ఉంచబడింది. గమనించండి, ఫస్ట్ దేవుని గుణలక్షణాలను ప్రవక్త తన జీవితం ద్వారా వ్యక్తపరిచిన వాడిగా ఉన్నాడు. తర్వాత ప్రవక్త నోట యందు పలుకబడిన మాట ఉంచబడింది. మొదట పలుకబడిన మాట ఉంచబడిన తర్వాత గుణలక్షణాలను వ్యక్తపరచబడాల. మొదట ఆయన జీవితంలో క్రీస్తును వ్యక్తపరిచాడు. ఆ తర్వాత తన నోట యందు పలుకబడిన మాట ఉంచబడింది. పలుకబడిన మాట ఉంచబడినప్పుడు మరి ఇక ఆయన ఏం మాట్లాడినా కానీ అది వాస్తవతగా మార్చబడతా ఉన్నది. ఇప్పుడు ప్రవక్త ఎడల ఆ విధంగా దేవుడు వ్యవహరించిన ఎడల మన దగ్గరకు వచ్చేపాటికి కండిషన్ ఏం మారిపోదు. దేవుడు అదే విధంగా దేవుడు వ్యవహరించువాడై ఉన్నాడు. ప్రవక్తతో ఏ విధంగా వ్యవహరిస్తాడో దేవుడు అదే విధంగా మనతో కూడా వ్యవహరించువాడై ఉన్నాడు. మనము కూడా మన జీవితాల ద్వారా క్రీస్తును వ్యక్తపరిచిన తరువాత అప్పుడు పలకబడిన మాట స్థితికి మనం వచ్చువారముగా ఉన్నాము. హల్లెలూయా. ఒత్తిడి రావటానికి మునుపు అర్థంలో మనల్ని మనం చూసుకున్నప్పుడు పూర్తిగా వాక్యపు రూపాన్ని మనం సంతరించుకోవలసిన వారమై ఉన్నాం. అనుకూలమైన వాక్యాలను మన జీవితంలో జీవింపజేసి ఈ వాక్య భాగం కష్టం లేండి, ఇవైతే మనకు అనుకూలంగా ఉన్నాయి అంటే దేవుడు అంగీకరించడు. 50% వస్తే సరిపడదు, 60% వస్తే సరిపడదు, 70% వస్తే సరిపడదు. దేవుని నోట నుండి వచ్చిన ప్రతి పలుకబడిన మాట ద్వారా ప్రతి వ్యక్తి జీవించవలసిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. నేను వధువులో భాగమై ఉన్నాను అని నీవు నిశ్చయత కలిగి ఉంటే పలుకబడిన ప్రతి మాట ద్వారా నువ్వు జీవించవలసిన వాడవై ఉన్నావు, జీవించవలసిన దానివై ఉన్నావు. ఏ వాక్యాన్ని విస్మరించడానికి, విడిచిపెట్టడానికి అవకాశమే లేదు. వాక్యాన్ని అందుకే యోహాను ఆ పుస్తకాన్ని తీసుకొని భుజిస్తూ ఉంటున్నాడు. ఆయన ఏ పేజీని విడిచిపెట్టలేదు, ఆ చిన్న పుస్తకాన్ని మొత్తాన్ని భుజించిన వాడిగా ఉన్నాడు. ఈ వాక్య భాగం కష్టం, ఈ పేజీ చింపేసి పక్కన పెట్టి మిగతా తిందాం అని విడిచిపెట్టాల, మొత్తం ఆ గ్రంథాన్ని మొత్తం తినిన వాడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఆయన జీవంతో నింపబడిన మనము గమనించండి, ఆయన గోధుమై ఉంటుండగా మనం ఆయన జీవంతో నింపబడిన మనం అదే గోధుమ గింజగా మనం ఉండవలసిన వారమై ఉన్నాం. ఆయన మూల విత్తనమై ఉన్నాడు. ఆ మూల విత్తనము పాతి పెట్టబడింది. గోధుమ పాతి పెట్టబడకుండా ఉంటే అది ఒంటిగానే ఉండును. కానీ ఎప్పుడైతే గోధుమ గింజ పాతి పెట్టబడిందో విస్తారమైన పంటను తీసుకువచ్చిన విధంగా
గమనించండి, యేసుక్రీస్తు వారు మూల విత్తనంగా ఉన్నాడు, ఆయన పాతి పెట్టబడిన వాడిగా ఉంటున్నాడు. ఇప్పుడు మనం ఆయనలో నుండి జీవాన్ని పొందుకుంటా ఉన్నాము, ఆయనలో మనం ఎదుగుచున్న వారముగా ఉండినాము. హల్లెలూయా. ఆయన ఏ గోధుమ గింజ అయితే అయి ఉన్నాడో మనం కూడా అదే గోధుమ గింజలం అయి ఉన్నాము. హల్లెలూయా. గోధుమ గింజకి గోధుమ గింజే వారసుడు, పొట్టు వారసుడు కాదు. గోధుమ గింజే వారసుడు. గోధుమ గింజకి గోధుమ గింజే ఆఖరి దశ అయి ఉన్నది. ఆ వారసుడు గోధుమ గింజే అవటం మనం చూడగలుగుతూ ఉండేనాము. కనుక ఈనాడు మనం ఎటువంటి స్థితికి రావాల్సిన వారమో, ఎటువంటి పరిపక్వతకు రావాల్సిన వారమో దేవుడు మనకు దర్శనం చూపించి ఉన్నాడు. మనం దేవుని ప్రణాళికలో ఏ భాగాన్ని నెరవేర్చాలో దేవుడు మనకి దర్శనాన్ని చూపించి ఉన్నాడు. ఆ దర్శనాన్ని బట్టి మనం నడిపించబడవలసిన కాలంలో ఉన్నాము. ఆ దర్శనాన్ని బట్టి మనం దేనికోసం ఎదురు చూడాలో దేవుడు మనకి బయలుపరిచాడు. ఆయన చూపించిన దర్శనాన్ని బట్టి మన ఎడల ఏ వాగ్దానాలు వాస్తవతగా మార్చబడతాయో దేవుడు బయలుపరిచాడు. కాబట్టి వాటి కోసం ఎదురు చూస్తూ ఉండినాము. అయితే ఇప్పుడు అది నెరవేర్చబడే కాలంలో మనం జీవిస్తూ ఉండినాము. హల్లెలూయా. ఏ విధంగా అయితే యేసుక్రీస్తు వారు తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఏకమై ఉన్నామని చెప్పిన విధంగా ఆయన యందు మనము, మన యందు ఆయన మాటలు ఏకమై ఉన్నాయి అని లోకము గుర్తించే కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఆ స్థితికి మనం రావాల్సిన వారమై ఉన్నాం. గమనించండి, ఒత్తిడి వచ్చినప్పుడు మన ఎడల మూడో ఈడ్పు ప్రారంభమవుతుంది. మన నోట యందు మూడో ఈడ్పు కాలములో పలుకబడిన మాట ఉంచబడుతుంది. అటువంటి స్థితికి మనం ఒత్తిడి ప్రారంభం కావటానికి మునిపే వచ్చే వారంగా ఉంటాం. ఎందుకంటే ఒత్తిడి ప్రారంభమైనప్పుడు క్రీస్తు విరోధి ఆత్మ కాస్త మృగంగా మారిపోతుంది. క్రీస్తు విరోధి ఆత్మ మృగంగా మారిపోతుంది. అది రాజకీయ శక్తితో వస్తుంది, దురాత్మ శక్తితో వస్తుంది, మత శక్తితో వస్తుంది. అన్ని శక్తులు మరి కలుపుకొని వధువు మీదకి ఒత్తిడి తీసుకువచ్చే పరిస్థితులు వస్తాయి. అయితే వధువు అప్పటికి పాలు తాగే పసిపాలు బాలుడి స్థితిలో ఉండదు. వధువు పరిపక్వ స్థితికి చేరుకొనిన పరిస్థితులు మనం చూడగలుగుతూ ఉన్నాము. వధువు అప్పటికే పూర్తిగా తర్ఫీదు పొంది, పూర్తిగా వాక్యపు స్వరూపాన్ని పొందుకొని, దేవుని పోలికను పొందుకొని, ఆమె పరీక్షించబడి తన గుణలక్షణాన్ని నిరూపించుకొని ఉంటుంది. అప్పటికే ట్రైనింగ్ అయిపోయింది, అప్పటికే దేవుడు పరీక్షించాడు, వ్యక్తిగతంగా తన జీవితంలో పరీక్షించాడు. ఇప్పుడు ప్రపంచం ఎదురుగా దేవుడు పరీక్షించువాడై ఉన్నాడు. వ్యక్తిగతంగా మన జీవితాల్లో మనకి పరీక్షలు వస్తాయి, శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి పరీక్షించబడతా ఉండినాడు. ఇప్పుడు మూడో ఈడ్పు కాలంలో వధువు మొత్తం ప్రపంచవ్యాప్తంగా పరీక్షించబడుతుంది. పరీక్షించబడినప్పుడు మరి ఆ పరిస్థితులన్నీ విషమంగా మారిపోతూ ఉన్నప్పుడు వధువు చూసి ఏడ్చేది కాదు, వధువు చూసి భయపడేదిగా ఉండదు, వధువు చూసి బెదిరిపోయేదిగా ఉండదు. హల్లెలూయా. వధువు మరి ఆ యొక్క గెహాజీ మాదిరిగా ఉండదు, వధువు ఎలీషా మాదిరిగా ఉంటుంది. హల్లెలూయా. ఎప్పుడైతే శోధన వచ్చినప్పుడు గెహాజీ భయపడిపోయాడు, గెహాజీకి చెమటలు పట్టిపోయాడు, గెహాజీ వణికిపోయిన వాడిగా ఉండినాడు. కానీ ఎలీషా మాత్రం ఆ విధంగా లేడు. అప్పటికే ఎలీషా మరి ప్రత్యక్షతకు సంబంధించిన పరిమాణంలో జీవిస్తున్నవాడిగా ఉన్నాడు. బయలుపాటుకు సంబంధించిన పరిమాణంలో మరి దర్శనానికి సంబంధించిన పరిమాణంలో జీవించుతున్నవాడిగా ఉండినాడు. దృశ్యమైన వాటిని మాత్రమే చూచేవాడిగా లేడు, మరి అదృశ్యమైన సంగతులు చూచేవాడిగా ఎలీషా ఉండినాడు. హల్లెలూయా. వధు మరి కేవలం క్రీస్తు విరోధి ఆత్మ భౌతికమైన పరిస్థితులు మాత్రమే చూడగలిగేదిగా ఉండదు, కానీ ఆత్మ సంబంధంగా దేవుడు ఏ విధంగా తన పక్షాన నిలబడి ఉన్నాడు, పరలోక సైన్యం ఏ విధంగా తన పక్షాన నిలబడి ఉన్నదో ఎరిగి ఉండిన స్థితిలో వధువు ఉంటుంది. హల్లెలూయా. గమనించండి, పూర్తిగా ఆ యొక్క గోధుమ గింజ ఏ విధంగా ఆకుపచ్చ రంగు నుండి గోధుమ రంగులోకి ఏ విధంగా వస్తుందో అటువంటి రంగులోనికి వచ్చిన స్థితిలో వధువు ఉంటుంది. ఎప్పుడైతే ఆ గోధుమ గింజ ప్రారంభ దశలో ఆకుపచ్చ రంగులో ఉంటుంది,
దాని మీద వెలుగు ప్రోక్షించబడగా వెలుగు ఆ సూర్యరశ్మి దాని మీద పడగా దాని యొక్క రంగు మారిపోతూ ఉంటుంది. ఆకుపచ్చ రంగు నుండి గోధుమ రంగులోనికి వస్తూ ఉంటుంది. ఈనాడు 7 సంఘకాలాలకు సంబంధించిన వెలుగంతా ఒకేసారి దేవుడు తన వధువు మీద ప్రోక్షిస్తూ ఉన్నాడు. ఒకేసారి నీతీకరణ గురించి, ఒకేసారి శుద్ధీకరణ గురించి, ఒకేసారి పెంతుకొస్తు వరాల గురించి, ఒకేసారి పుత్ర స్వీకారం గురించి ఆ వెలుగంతా ఒకేసారి వధువు మీద ప్రోక్షించబడుచుంటుండగా ఆమెలో ఉండే లోకమంతా విడిచి వెళ్ళిపోతా ఉన్నది. ఆమెలో అపనమ్మకం విడిచి వెళ్ళిపోతా ఉన్నది. ఆమెలో ఉండిన ప్రతి సందేహము విడిచి వెళ్ళిపోతా ఉన్నది. విశ్వాసము బలపరచబడతా ఉన్నది. ఆమె దృష్టి లోకం వైపు లేదు, కానీ మరి ఆమె దృష్టి ఆ యొక్క షకీనా మహిమ మీదే ఉన్నది. ఆ యొక్క మరి అతి పరిశుద్ధ స్థలం వైపే చూస్తూ ఉండి ఉన్నది. ఆయన సన్నిధిలో నిలబడటానికి గాను దేవుని వైపే ఆమె చూచుచున్నదిగా ఉన్నది. గమనించండి. పరిస్థితులన్నీ మారిపోతున్నప్పుడు సంఘ శాఖలన్నీ కూడా WCC కింద వెళ్ళిపోతూ ఉంటాయి. అదే మృగం యొక్క ప్రతిమ. ముగింపు కాలంలో మృగం యొక్క ముద్ర ఉంటుంది. ముగింపు కాలంలో మృగం యొక్క ప్రతిమ. మృగం యొక్క ప్రతిమ అంటే ఏదో కాదు కానీ WCC. ఆ WCC వరల్డ్ క్రిస్టియన్ కౌన్సిల్, ప్రపంచ క్రైస్తవ సమాఖ్య, క్రైస్తవులందరినీ ఏకం చేసే ఒక సంస్థను ఎవరు నిర్మిస్తారు అంటే RCM సంస్థ. ఇప్పటికే అది ఉన్నది. ఇక కొంచెం ఒత్తిడి రాగానే ఈ ప్రపంచంలో ఉండిన సంస్థలన్నీ RCM సంస్థ ప్రాతినిధ్యం వహించుచున్న, RCM సంస్థ లీడర్గా ఉండిన ఆ WCC క్రింద మెథడిస్ట్ కానీ, పెంతుకొస్తు కానీ, బ్యాప్టిస్టులు కానీ, ప్రెస్బిటేరియన్లు కానీ, CSI కానీ, సెవెంత్ డే కానీ, బైబిల్ మిషన్ కానీ, ఈ సంస్థలన్నీ ఆ WCCలోకి జాయిన్ అవుతాయి. వారి సంస్థలన్నీ RCM సంస్థ కింద వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. ఇదిగో మేము మీ నాయకత్వం కిందే మేము ఉన్నాము. ఆ RCMకి నాయకుడు ఎవరు? నేనే క్రీస్తుకు ప్రతినిధినై ఉన్నానని చెప్పుకునేవాడు. నేను మీ పాపాలు క్షమించగలను, క్షమించడానికి దేవుడు నాకు అధికారం ఇచ్చాడు, నేనే క్రీస్తునై ఉన్నానని చెప్పుకునే పోపు కిందకి వీళ్ళంతా వెళ్తారు. కొంచెం ఒత్తిడి రాగానే వధువు పరిస్థితి ఏమైంటుంది? వధువు ప్రత్యక్షతను బట్టి వాళ్ళతో ఐక్యం అవ్వలేదు. నువ్వు మా దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు, నువ్వు ఆరాధన చేయడానికి ఇక్కడ అవకాశం లేదు, మీరందరూ ఇక్కడ సమావేశం అవటానికి అవకాశం లేదు అని వధువుకు సంబంధించిన ఎంటైమ్ మెసేజ్ చర్చిలన్నీ మూతపడతాయి. మీరు సమావేశమయ్యారు, మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అని చర్చిలు మూసేస్తారు. నువ్వు ఆరాధన జరిపించుకోవాలంటే మా దగ్గర రిజిస్ట్రేషన్ అవ్వు, మా దగ్గర మేము రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తాం. క్రైస్తవుడిగా నువ్వు రిజర్వేషన్ పొందుకోవాలంటే, క్రైస్తవుడిగా నువ్వు రాయితీలు పొందుకోవాలంటే ఇదిగో బాప్తీసం సర్టిఫికేట్లు చూపించాలి. ఏదో ఒక సంస్థకు సంబంధించిన బాప్తీసం సర్టిఫికేట్లు చూపించాలి. RCM, మెథడిస్టో, బ్యాప్టిస్టో ఇవన్నీ RCM కింద ఉంటాయి కాబట్టి అదే మృగం యొక్క ముద్ర అయి ఉన్నది. పరిశుద్ధాత్మ లేకపోవటమే మృగం యొక్క ముద్ర. వారి కింద సభ్యత్వం తీసుకోవటమే, వారి ఆ సంస్థ క్రిందకి వెళ్ళటమే మృగం యొక్క ప్రతిమకు నమస్కారం చేయటం అయి ఉన్నది. అది అక్కడ ప్రకటన గ్రంథంలో అది గుర్తుల రూపంలో చూపించబడింది. అయితే ఇప్పుడు ఆత్మ సంబంధమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రతిమకు నమస్కారం చేయటం, ఆ ప్రతిమకు సాగిలి పట్టడం అంటే ఇదిగో నేను పలానా సంస్థకు సంబంధించిన విశ్వాసిని అయి ఉన్నాను, వీళ్ళు చెప్పే డాక్టర్కి నేను ఏకీభవిస్తున్నాను అని అంగీకరించడమే సాగిలి పడటం అయి ఉన్నది. అయితే గమనించండి, వధువుకు మాత్రము రాతి వెనకాల దాగి ఉంచబడిన రాయి బయలుపరచబడింది, వాక్యం వెనకాల దాగి ఉండిన వాక్యం బయలుపరచబడింది. ఏ విధంగా గమనించండి, క్రీస్తు విరోధి ఆత్మ ప్రతి పరిస్థితిని మార్చుకుంటూ వస్తూ ఉన్నాడు. క్రీస్తు విరోధి ఆత్మ ఆఖరి దశ మృగంగా ఏ విధంగా మార్చబడుతున్నాడు ఆ పరిస్థితులన్నీ గమనించుచున్నవాడిగా ఉండినాడు. దేవుడే బయలుపరుచున్నాడు వధువుకి.
కనుక దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదో వధువుకు బయలుపరచబట్టం మనం చూడగలుగుతూ ఉండినాం. ప్రవక్త చెప్తా ఉన్నాడు, టెస్టిమోనీ అనే వర్తమానం, సాక్ష్యం అనే వర్తమానం 1963 సంవత్సరం 11వ నెల 28వ తారీఖున. లైక్ ఐ వాజ్ ట్రైంగ్ టు సే లాస్ట్ నైట్, ద వరల్డ్ కమింగ్ టు ద ప్లేస్ ఇట్స్ ఫాలింగ్ అపార్ట్. ప్రపంచము మరి గడిచిన రాత్రి నేను చెప్పిన విధంగా ప్రపంచము ఎటువంటి స్థితికి వస్తూ ఉన్నదంటే చిన్న భిన్నం అయిపోయే పరిస్థితికి ఈ ప్రపంచం వస్తుందని ప్రవక్త చెప్తా ఉండినాడు. ఒకనాడు ఈ ప్రపంచము నోవహు కాలంలో చిన్న భిన్నం అయిపోయిన పరిస్థితికి వచ్చి ఉన్నది. తర్వాత యేసుక్రీస్తు వారు ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు ప్రపంచం అదే పరిస్థితుల్లో ఉన్నది. మరలా ఈ ముగింపు కాలంలో ఈ లోకము చిన్న భిన్నం అయిపోయిన పరిస్థితులకి రావటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఈ ఏదెను యొక్క ముగింపు ఈ ఏదెని సాతానుడు ఏం చేశాడంటే, ఒకనాడు ఇది దేవుని ఏదెనుగా ఉండేనది. ఎప్పుడైతే అవ్వ ఆదాములు మోసగించబడ్డారో వారి చేతిలో ఉండిన హక్కు పత్రాన్ని స్వాధీనపరచుకోవడానికి ప్రయత్నం చేశాడు. అయితే దేవుడు దానికి అంగీకరించుకోకుండా హక్కు పత్రాన్ని తీసివేసుకున్నాడు. హక్కు పత్రాన్ని స్వాధీనపరచుకోలేకపోయాడు. అయితే ఈ భూమిని స్వాధీనపరచుకున్నాడు వాడు, సాతానుడు. భూమిని స్వాధీనపరుచుకొని దేవుని ఏదేనుగా ఉండిన ఈ భూమిని సాతాను ఏదేనుగా ఈ 6000 సంవత్సరాలలో తయారు చేసిన వాడిగా ఉండినాడు. కనుక ఈ సాతాను ఏదేని యొక్క ముగింపు కాలానికి మనం వచ్చిన వారముగా ఉండినాం. సాతానుడు గమనించండి, వాడు ప్రాముఖ్యంగా 5 కార్యాలు చేయాలనుకున్నాడు. పరలోకంలో 5 కార్యాలు. వాడు ఏ కార్యాలు చేయాలనుకున్నాడో యెషయా దాన్ని చెప్తా ఉన్నాడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13-14 వచనాల్లో, యెషయా గ్రంథం 13-14 వచనాలు మనం గమనించినట్లయితే మొదటి కార్యం వాడు చేయాలనుకున్నది ఏంటంటే, నేను ఆకాశానికి ఎక్కిపోదును అనుకున్నాడు. దేవుని నక్షత్రాలకు పైగా నా సింహాసనాన్ని హెచ్చించుకొందును అనుకున్నాడు. ఉత్తర దిక్కునున్న సభా పర్వతము మీద నేను కూర్చుందును అని అనుకున్నాడు. మూడోదిగా మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును. 5 ఆలోచనలు వాడు చేయాలనుకున్నాడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13-14 వచనాల్లో మనం గమనించినట్లయితే సాతాను యొక్క 5 ఆలోచనలు. సాతాను యొక్క 5 ఆలోచనలు మనం చూడగలుగుతూ ఉన్నాం. నేను ఆకాశానికి ఎక్కిపోదును అనుకున్నాడు, మొదటి ఆలోచన. దేవుని నక్షత్రాలకు పైగా తన సింహాసనాన్ని హెచ్చించుకోవటం, రెండో ఆలోచన. ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుంటాను, ఆకాశం మేఘముల మీదకి నేను ఎక్కిపోదును, మహోన్నతునితో సమానునిగా నన్ను నేను చేసుకుంటాను. ఈ 5 ఆలోచనలు ఎప్పుడైతే సాతానుడికి వచ్చి ఉన్నాయో వాడు అక్కడి నుంచి తోసివేయబడ్డాడు. తోసివేయబడిన తర్వాత వాడు ఏ ఆలోచనలు అయితే అక్కడ కలిగి ఉన్నాడో ఆ ఆలోచనలు ఇక విరమించుకోలేదు. ఆ ప్రణాళికను ఇక్కడ నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవుని స్థానంలో కూర్చోవాలి, దేవుని వలె ఆరాధించబడాలి, దేవుని వలె తనకొక శరీరాన్ని నిర్మించుకోవాలి, దేవుని వలె తనకు వధువుని సిద్ధపరచుకోవాలని వాడు ఆలోచన కలిగిన వాడిగా ఉండినాడు. నిజ సంఘం ఉండినట్లు ఇక్కడ అబద్ధ సంఘం కూడా ఉన్నది. నిజ ద్రాక్షవల్లి ఉండినట్లు అబద్ధ ద్రాక్షవల్లి ఉన్నది. దేవుడు తన యొక్క సంఘాన్ని ఏ విధంగా తన శరీరంగా నిర్మించుకుంటా ఉన్నాడు, దానికి శిరస్సుగా దేవుడు ఏ విధంగా ఉన్నాడు, సాతానుడు కూడా ఒక శరీరాన్ని నిర్మించుకుంటున్నాడు, దానికి శిరస్సుగా సాతాను ఉన్నాడు. దేవుడు తన కోసం ఒక మందిరాన్ని ఏ విధంగా నిర్మించుకుంటున్నాడు, తలరాయిగా ఏ విధంగా మరి దేవుడు ఉన్నాడు, అదేవిధంగా సాతానుడు కూడా ఒక మందిరాన్ని నిర్మించుకుంటా ఉన్నాడు, తలరాయిగా వాడు ఉన్నాడు. దేవుడు ఏదైతే చేస్తూ ఉన్నాడో అదే ప్రణాళికను వాడు కూడా నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవుని స్థానంలో కూర్చోవాలి. ఫైనల్గా గమనించండి, ఏ స్థలంలో అయితే దేవుడు ఆరాధించబడ్డాడో, ఏ స్థలంలో అయితే దేవునికి బలి అర్పణలు అర్పించబడ్డాయో, దేవునికి మరొకసారి మందిరం కట్టబడిన తర్వాత సాతానుడు ఏం చేస్తాడు,
ఆ సొలొమోను మందిరం మరొకసారి నిర్మించబడుతుంది. ఆర్సిం వారు అప్పటికే ఇజ్రాయెల్ దేశంతో పొత్తు పెట్టుకుంటారు. మెల్లిగా ఆ యొక్క మందిరం మీద పట్టు సాధిస్తారు. అక్కడ పోపెళ్ళి కూర్చొని ఆరాధించబడటం ఆఖరిగా జరిగే కార్యమై ఉంది. ఎవరి పేర్లైతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడలేదో వారందరూ మోసగించబడతారు. అబద్ధ సిద్ధాంతాల ద్వారా మోసగించబడతారు, అబద్ధ బోధల ద్వారా మోసగించబడతారు. సాతానుని మరి మృగం యొక్క ముద్రను పొందుకుంటారు, మృగం యొక్క ప్రతిమకు సాగిలపడేవారుగా ఉంటారు. ఎవరి పేర్లైతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయో గమనించండి, వారికి దేవుడు ముందుగానే సాతాను యొక్క ప్రణాళిక మొత్తం బయలుపరచబడి ఉన్నది. మృగం యొక్క ముద్ర పొందుకోరు, మృగం యొక్క ప్రతిమకు వారు సాగిలపడరు. తప్పుడు బోధలను బట్టి వారు అటు ఇటు కొట్టుకొని పోయేవారిగా ఉండరు. దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉన్నదో, సాతాడి యొక్క కుయుక్తి ఏమై ఉన్నదో వారికి తేటగా బయలుపరచబడి ఉన్నది. ఎన్ని తప్పుడు బోధలు వచ్చినా కానీ వారు కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోయేవారుగా ఉండరు. ఎన్ని అబద్ధ బోధలు వచ్చినా కానీ గమనించండి. రీసెంట్గా గానా దేశంలో ఇబోనోవా అనే వ్యక్తి ఉన్నాడు. ఇబోనోవా గానా దేశంలో, ఆఫ్రికా ఖండానికి సంబంధించిన దేశము గానా దేశంలో ఇబోనోవా అనే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి కొత్తగా ఒకటి చెప్పడం మొదలుపెట్టాడు. ఇదిగో నోవాహు దినంలో ఏ విధంగా అయితే ఈ భూమి అంతా నాశనం చేయబడిందో మరలా దేవుడు ఒకసారి జల ప్రళయాన్ని సృష్టించనై ఉన్నాడని నాతో మాట్లాడాడు. కనుక దేవుడు నాకు ఓడలను సిద్ధపరచుకోమని చెప్పాడని ప్రజలందరికీ, ఆ దేశంలో ఉన్న ప్రజలందరికీ ప్రకటించాడు. ఇదిగో దేవుడు జల ప్రళయాన్ని మళ్ళా కలుగు చేస్తూ ఉన్నాడు. కనుక దేవుడు మనం రక్షించబడటానికి గాను మరొకసారి మనల్ని ఓడలు సిద్ధం చేసుకోమన్నాడని దేశమంతటా ప్రకటించాడు. కనుక ఈ ఓడలు నిర్మించడానికి మరి మీ వంతుగా ఆర్థిక సహాయాన్ని పంపించని అందరికీ ప్రకటించాడు. అందరూ పంపించారు. పంపించినప్పుడు ఒక 8 ఓడలు తయారు చేశాడు. ఒక్కో ఓడలో 5,000 మంది, 5,000 మంది సరిపోతారంట. అలాంటివి 8 ఓడలు తయారు చేశాడు. ఎప్పుడు వస్తుందండి జలప్రళయం అంటే? ఇదిగో ఈ సంవత్సరం క్రిస్మస్ రోజునే వస్తుంది. క్రిస్మస్ రోజుకల్లా ఓడలు సిద్ధమైపోవాలి. క్రిస్మస్ రోజుకల్లా మనమంతా ఆ ఓడల్లో కూర్చోవాలి. జలప్రళయం ప్రారంభం అయిపోతుంది అని చెప్తే ప్రజలంతా మరి నోహు దినముల్లో మాదిరిగా కాకోకుండా కొంచెం భయపడి డబ్బులు పంపించారు. బాగానే ఓడలు కూడా 8 ఓడలు కూడా సిద్ధపరిచాడు. అందరూ ఆ ఓడలో కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నారు. వర్షం రాలేదు. వర్షం రాకపోగా బాగా ఎండగా ఉంది. కూర్చున్నారు. ఇక ఎంతసేపటికి వర్షం రాకపోయేపాటికి ఇక కోపం వచ్చి జనాలకి అందులో ఒక ఓడను తగలబెట్టేశారు. డబ్బులు అందరూ పంపించారు. మిగిలిన డబ్బులతో ఓ మంచి కాస్ట్లీ కారు కొనుక్కొని తిరుగుతూ ఉన్నాడు. ఏంటయ్యా ఈ తుఫాను ఏమైపోయింది, ఈ జలప్రళయం ఏమైపోయిందంటే, నేను మీకోసం అందరి కోసం ప్రార్థన చేశాను, మరి దేవుడు దాన్ని పోస్ట్ పోన్ చేశాడని చెప్పడం మొదలుపెట్టాడు. ఇవి వాక్యం తెలియని వారికి ఈ బోధలన్నీ చెప్పినప్పుడు వారు మోసగించబడతారు. అదే వాక్యము ప్రత్యక్షత కలిగిన ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా జలప్రళయం సంభవించినప్పుడే దేవుడు చెప్పాడు, నోహు కాలంలోనే చెప్పాడు, మరలా ఈ భూమిని నీటి ద్వారా నేను ఏమాత్రం నాశనం చేయనని దేవుడే ఒక వర్షపు ధనస్సును నిబంధనగా పెట్టి ఉన్నాడు. ఈసారి ఈ భూమి నాశనం చేయబడితే అది నీటి వలన సంభవించదు అని వాక్యం ద్వారా వాళ్ళు చెప్పువారుగా ఉంటారు. మరలా ఈ లోకం ప్రక్షాళన చేయబడాలి అంటే ఒకసారి నీటి ద్వారా ప్రక్షాళన చేశాడు దేవుడు. రెండోసారి ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు రక్తం ద్వారా ప్రక్షాళన చేశాడు. ఈసారి పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా ప్రక్షాళన చేయబడుతుంది. ఆ పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా ప్రక్షాళన చేయబడినప్పుడు భౌతికమైన శరీరాలు మాత్రమే కాల్చబడటం కాదు,
ప్రతి దురాత్మ కాల్చివేయబడుతుంది, ప్రతి చీకటి శక్తి కాల్చివేయబడుతుంది. ఆకాశ మండలంలో ఉండిన ప్రతి దురాత్మల సమూహాలు పరిశుద్ధ అగ్ని ద్వారా కాల్చబడతాయని చెప్పువారిగా ఉంటారు. వాక్యాన్ని ఎత్తిపట్టి ఇదిగో దేవుడు నిబంధన చేశాడు, ఇది వర్షపు ధనుస్సు ఏమనుకుంటున్నారు, ఈ రెయిన్బో ఏమనుకుంటున్నారు, దేవుడిచ్చిన నిబంధన నువ్వు చెప్పేది వాక్యంతో పోలిస్తే అది వాక్యంతో సరిపడటం లేదు, నువ్వు చెప్పేదంతా. దేవుడు ఎప్పుడు వాక్యానికి విరుద్ధమైన ప్రత్యక్షత ఇవ్వడం అని వాళ్ళు ఎత్తిపడతారు. వేల మంది వచ్చేసారు, ఆ ఓడల దగ్గరికి వచ్చేసారు. వధువు తప్పుడు బోధలకు అటు ఇటు కొట్టుకుని పోయేది కాదు. ఒక వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యంతో పోల్చి చూస్తారు. వాక్యంతో పోల్చి చూసి అది వాక్యానుసారమైతే అది దేవుని యొద్ద నుండి వచ్చిన ప్రత్యక్షత అయి ఉన్నది, వాక్యానుసారమైతే అది దేవుని దగ్గర నుండి వచ్చిన బయలుపాటు అయి ఉన్నది. కనుక గమనించండి, ఎవరి పేర్లైతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడలేదు వాళ్ళంతా ఆ యొక్క సంఘ శాఖలకు సంబంధించిన సమాధుల్లోనే వారు మరణించేవారిగా ఉంటారు. సంఘ సంస్థలకు సంబంధించిన సమాధుల్లోనే వారు నశించేవారిగా ఉంటారు. ఆ సమాధుల్లో నుండి బయటికి వచ్చేది కేవలం వధువే అయి ఉన్నది, కేవలం లాజరే అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు 7 ముద్దుల గ్రంథం తెరవబడటాన్ని బట్టి ఈనాడు ఆ తెరవబడిన పుస్తకంలో మన పేర్లు మనం చూచిన వారముగా ఉండేనాను. హల్లెలూయా. మన పేరు ఎక్కడ చూసామండి? మలాకి 4:5లో చూసామా? ప్రకటన 10:7లో చూసామా? అంటే అది మన పేరు కాదు. మలాకి 4:5లో అది మన గురించి రాయబడిన వాక్యలేఖనము కాదు, అది బాప్తిసం ఇచ్చి యోహాను గురించి రాయబడి ఉన్నది. ఈ కాలపు వర్తమానికుడైన విలియం మ్యారన్ బ్రనాం గురించి మలాకి 4:5లో రాయబడి ఉన్నది. లేదంటే ప్రకటన 11వ అధ్యాయము 3వ వచనంలో మన పేరు రాయబడి ఉన్నదంటే అది మనకు సంబంధించిన వాక్యలేఖనం కాదు, అది ఏలియా గురించి రాయబడిన వాక్యలేఖనం, మోషే గురించి వాక్యలేఖనం అయి ఉన్నది. ఎవరైతే ఇశ్రాయేలు వద్దకు పంపించబడతారో వారికి సంబంధించిన పేర్లు అక్కడ రాయబడ్డాయి. ప్రకటన 10:1 అంటే అది మన గురించిన వాక్యలేఖనం కాదు, బలిష్ఠుడైన దూత పరలోకం నుండి దిగివచ్చు అని యొక్క వాక్యలేఖనం అయి ఉన్నది. మన పేరు మనం ఎక్కడ చూసుకొని ఉన్నామంటే ప్రకటన 10వ అధ్యాయము 8 నుండి 11 వచనాలు అది నా కోసం రాయబడిన వాక్యలేఖనం అయి ఉన్నది. హల్లెలూయా. ఇదిగో ఆ యొక్క హక్కు పత్రము నేనే తీసుకొని ఉన్నాను, ఆ తెరవబడిన పుస్తకం నేనే తీసుకొని వాడిగా ఉన్నాను, దాన్ని భుజించిన వాడని నేనే అయి ఉన్నాను. హల్లెలూయా. నేను ఇప్పుడు ఆ వాక్యము ద్వారానే పోషించబడతా ఉంటున్నాను. నేను లోకము ద్వారా పోషించబడటం లేదు, నేను తాజా మన్నా, పరలోకము నుండి తాజా మన్నా దిగి వచ్చి ఉన్నది, ఆ తాజా మన్నా ద్వారా నేను పోషించబడతా ఉంటున్నాను. హల్లెలూయా. గమనించండి, మేము పక్షిరాజులమై ఉన్నాము. పక్షిరాజు గమనించండి, స్వచ్ఛమైన తాజా ఆహారం మాత్రమే తినే పక్షిగా ఉన్నది. అది దానికి ఆకలి ఎప్పుడవుతుందో అప్పుడే వేటాడి అప్పుడే ఫ్రెష్గా ఉండిన మాంసాన్ని తినే పక్షిగా ఉండేనది. అప్పటికప్పుడు చేపలను వేటాడుతుంది, అప్పటికప్పుడు చిన్న చిన్న జంతువులను వేటాడుతుంది, అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండిన ఆహారాన్ని తినగలుగుద్ది. అది కుళ్ళిపోయిన ఆహారాన్ని తినలేని పక్షిగా ఉంటుంది. కానీ కాకిని గమనించండి, అది ఫ్రెష్ ఆహారం తినగలదు, మరియు పాసిపోయిన ఆహారాన్ని కూడా కాకి తినగలదు, రెండూ తినగలదు. పక్షిరాజులు కేవలం తాజా ఆహారము, పక్షిరాజులు కేవలం వాక్యము ద్వారానే పోషించబడే పక్షులై ఉన్నాయి. లోకము ద్వారా పోషించబడలేరు. లోకము వారికి ఏమడదు, లోకము వారికి అరగదు, వాటిని అసహించుకునే వారిగా ఉంటారు. హల్లెలూయా. గమనించండి, ఈనాడు లోకపు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే సోషల్ మీడియాలో ఈ మధ్యన వివాదాస్పదం 2 రోజులు 3 రోజుల నుంచి గొప్ప వివాదం నడుస్తూ ఉన్నది. ఎవరో యాక్టరు హీరోయిన్లు ఫుల్గా బట్టలు వేసుకోమంటే ఆడవాళ్ళందరికీ కోపం వచ్చేసింది. మేము ఫుల్గా బట్టలు వేసుకోమని నువ్వెవడరా నాకు చెప్పడానికి అని అందరూ. నాకు ఆశ్చర్యం వేసింది. మంచిగా చెప్పాడు. బయటకు వచ్చేటప్పుడు కుర్రోళ్ళు మరి అందరూ పద్ధతిగా ఉండరు,
మరి ఒక్కొక్కడు మంచోడు ఉంటాడు, ఒక్కొక్కడు చెడ్డోడు ఉంటాడు. మరి మనకి ఏ అవమానం జరగకోకుండా, ఎందుకంటే కెమెరాలు ఉంటాయి, ఫోటోలు ఉంటాయి, ఏదైనా జరగరాని చిన్న చిన్న బట్టలు వేసుకుంటే జరగరాని జరిగితే ఆ ఫోటోలంతా మరి ఇంటర్నెట్ అంతా తిరుగుతూ ఉంటాయి. కనుక క్రౌడ్ ఉన్న ఏరియాల్లో వచ్చినప్పుడు హీరోయిన్లు అయిన మీరు మరి చిన్న చిన్న బట్టలు కాకోకుండా కొంచెం ఒళ్ళంతా కప్పుకునే బట్టలు వేసుకోండి అని ఒక యాక్టర్ చెప్పాడు. ఈ తరం వీళ్ళంతా ఆడవాళ్ళందరికీ కోపం వచ్చేసింది. మేము ఏది వేసుకోవటం కాదు, మీరే మీ ప్రవర్తన సరి చేసుకోండి అని ఆడి మీద కేసు కూడా పెట్టారు. ఆ మహిళా కమిషన్ ఎదురుగా వెళ్ళి సంజాయిషి ఇవ్వాల్సి వచ్చింది. అంత పరిస్థితి. లోకమంతా మరి నైతికంగా దిగజారిపోయిన పరిస్థితులు మనం చూడగలుగుతూ ఉండేనాము. లోకము బట్టి లోకాన్ని వారు భుజించుతున్న వారిగా ఉండేనారు. కానీ పక్షిరాజులు ఆ విధంగా కాదు, లోకాన్ని బట్టి కాదు, వాక్యాన్ని బట్టి, వాక్యం కొరకు లోకం నుండి వేరుపరచబడే వారిగా ఉన్నారు. లోకపు పోకడల నుండి వేరుపరచబడే వారిగా ఉన్నారు. లోకపు స్థితుల నుండి వారు వేరుపరచబడే వారిగా ఉండినారు. గమనించండి, ఈ దినాలలో గమనించండి, క్రీస్తు విరోధి ఆత్మ మృగంగా మారనై ఉన్నది. మృగంగా మారినప్పుడు గమనించండి, సమస్త ప్రపంచంలో ఉండిన సమస్త వ్యాపారాలన్నీ వాడు స్వాధీనపరచుకొని ఉన్నాడు. ఇంతకుముందు ఆర్థిక మాంద్యం వచ్చింది, మరలా వాడు స్వాధీనపరచుకోవటానికి మునుపు మరలా ఆర్థిక మాంద్యం రానై ఉన్నది. అప్పుడు ప్రపంచంలో ఉండిన వ్యాపారాలన్నీ వాడు స్వాధీనపరచుకొని ఉన్నాడు. స్వాధీనపరుచుకొని వ్యాపారం చేయాలన్నా వాడి ముద్ర కావాలి, ఉద్యోగాలు చేయాలన్నా వాడి ముద్ర కావాలి, చదువుకోవాలన్నా వాడి ముద్ర కావాలి, ఆఖరికి వైద్యాలు చేయించుకోవాలన్నా వాడి ముద్ర కావాలి, గవర్నమెంట్ రాయితీలు పొందుకోవాలన్నా వాడి ముద్ర కావాల్సిన పరిస్థితులు వస్తాయి. వధువు మీదకి ఒత్తిడి తీసుకురానై ఉన్నాడు. అయితే దానికంటే ముందే గమనించండి, ఆర్భాటం, ప్రధాన దూత శబ్దం, బోర, రాకడ 3 దశలుగా వచ్చును. ఆర్భాటం, ఈ యొక్క క్రీస్తు విరోధి ఆత్మ మృగంగా మారటానికి మునిపే ఆర్భాటం పంపించబడుతుంది. ఆర్భాటం అంటే ఏంటి? ఆర్భాటం మళ్ళీ 2 భాగాలై ఉన్నాయి. వధువు కోసం పంపించబడే వాక్యము మరియు ఇజ్రాయిలు కోసం పంపించబడే వాక్యం, 2 దశలు. అక్కడ మలాకి 4:5లో ఏ విధంగా 2 పరిచర్ల గురించి మాట్లాడబడిందో ఆర్భాటం కూడా 2 పరిచర్లు అయి ఉన్నాయి. వధువు కోసం ఒక వర్తమానము మరియు ఇజ్రాయేలీల కోసం మరలా మోషే ఏలియాలు తీసుకొచ్చే వర్తమానం అయి ఉన్నది. అది ఆర్భాటం. పాప పురుషుడు బయలుపరచబడటానికి మునిపే రాకడ సంభవించుననే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఇప్పటికే గమనించండి, ప్రవక్త గురించి పరిశుద్ధ గ్రంథంలో ప్రస్తావించబడింది. ప్రవక్త వచ్చాడు, ఆయన పరిచర్యను జరిగించాడు, అది చరిత్రగా మారిపోయింది. ఇప్పుడు జరగవలసిన సంగతి ఏమిటి అంటే, క్రీస్తు విరోధి ఆత్మ మృగంగా మారటం. క్రీస్తు విరోధి ఆత్మ మృగంగా మారటానికి మునుపు ఇక్కడ దేవుని యొక్క పలుకబడిన మాట ఉంచబడిన దేవుని యొక్క వధువు ఈ భూమి మీద ఉంచబడటం. ఒక ప్రక్కన సాతానుడు శక్తి పొందుకునేవాడిగా ఉంటాడు, క్రీస్తు విరోధి ఆత్మ శక్తి పొందుకుంటుంది. అదేవిధంగా దేవుని యొక్క వధువు కూడా ఆమెలో శక్తి నింపబడే స్థితిలో ఉండి ఉంటుంది. వధువు అప్పటికే తన స్థానాన్ని గుర్తించి, యేసుక్రీస్తు వారు ఏ విధంగా తన కొరకు రాయబడిన వాక్య లేఖనాలను గుర్తించి, ఈ ప్రవచనం నా కొరకు ప్రవచించబడిన ప్రవచనం అయి ఉన్నది, ఇది నన్ను గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నది, మీ వినికిడిలో ఇది వాస్తవతగా మార్చబడిందని వాక్యాన్ని ఏ విధంగా గుర్తించగలిగిన స్థితిలో క్రీస్తు ఉన్నాడో అదేవిధంగా వధువు కూడా ఉండును. ఇది నా కొరకు ఇప్పటి వరకు ఈ వాగ్దానం నెరవేర్చబడుతుందని ప్రవక్త చెప్పాడు. ఇప్పుడు నెరవేర్చబడుచున్న కాలంలో మనం జీవిస్తూ ఉండినాం. నెరవేర్చబడును కాదు, నెరవేర్చబడుచున్న కాలంలో మనం జీవించుతున్నాం. ఎందుకంటే పరిస్థితులన్నీ మార్చబడతా ఉండినాయి. యేసుక్రీస్తు వారు ఏ విధంగా తన గురించి ఇదిగో ఇది నా లేఖనమై ఉన్నది, నాకు సంబంధించిన వాక్య లేఖనమై ఉన్నదని
కీర్తనల నుండి మాట్లాడుతూ ఉన్నాడు, ధర్మశాస్త్రం నుండి మాట్లాడుతూ ఉన్నాడు, ప్రవక్తలు రాసిన గ్రంథాల నుండి మాట్లాడుతూ ఉన్నాడు. ఇది నాకు సంబంధించిన వాక్యలేఖనం, పరిశుద్ధ గ్రంథంలో ఉండిన ప్రధానమైన అంశం, అది క్రీస్తుని గురించే, అది నా గురించే అని ఏ విధంగా చెప్పుచున్నవాడిగా ఉన్నాడు. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని క్రీస్తు ఏ విధంగా చెప్పగలిగిన వాడిగా ఉన్నాడు. ప్రవక్త వచ్చి ఏం చెప్పాడంటే, తన వాక్య లేఖనాన్ని గుర్తించి ఆయన క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, యెహోషువ కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, పౌలు కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, ఏలియా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు వధువుగా మనము అదేవిధంగా సాక్ష్యం ఇచ్చువారమై ఉన్నాము. లోకంలో ఉండిన వానికంటే నాలో ఉండినవాడు గొప్పవాడు. హల్లెలూయా. నాలో ఉండినవాడు గొప్పవాడు గనుక నన్ను ఉన్నతమైన స్థితిలో దేవుడు పెట్టినవాడై ఉన్నాడు. షారా నాకు ఛాయిగానే ఉన్నది, రూతు నాకు ఛాయిగానే ఉన్నది, ఇక ఎస్తేరు నాకు ఛాయిగానే ఉన్నది. కానీ వారి యొక్క నిజ స్వరూపాన్ని నేనై ఉన్నాను, ఎందుకంటే నాలోనే ఆ గొప్పవాడు జీవిస్తూ ఉండినాడు. అక్కడ పరిశుద్ధ పర్వతం గురించి మాట్లాడుతూ ఉన్నాం. పర్వతం పరిశుద్ధం కాదు, పరిశుద్ధమైన దేవుడు పర్వతం మీద ఉన్నాడు కాబట్టి అది పరిశుద్ధమైన పర్వతంగా పిలువబడతా ఉన్నది. గొప్పవారం మనం కాదు, కానీ మనలో ఉండినవాడు గొప్పవాడు కనుక మనము ఆ వెనకాల ఉండిన ఛాయిగా ఉండిన వారి కంటే గొప్పవారమై ఉన్నాం, ఎందుకంటే మనలో గొప్పవాడు జీవిస్తూ ఉండినాడు కాబట్టి. కనుక గమనించండి, ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఒత్తిడి రావటానికి మునుపు వధువు పరిపక్వ స్థితికి వస్తుంది, ఒత్తిడి రావటానికి మునుపు వధువు పరిపూర్ణతకు వస్తుంది, ఒత్తిడి రావటానికి మునుపు ఆమె క్రీస్తు యొక్క గుణలక్షణాలను ఆమె ప్రతిబింబించే స్థితికి వస్తుంది. ఒత్తిడి రావటానికి మునుపు ఆమె వాక్యముగా తన జీవితాన్ని వ్యక్తపరిచేదిగా ఉంటుంది. అయితే గమనించండి, ఒత్తిడి ప్రారంభమవుతుంది. వధువుకి దేవుని యొక్క ఏలియా యొక్క రెండింతల అభిషేకం ఆమెలో కుమ్మరించబడాలి. ఏలియా ఎటువంటి కార్యాలైతే జరిగించి ఉన్నాడో అదే కార్యములు ఈనాడు వధువు జరిగించాలి అంటే అటువంటి పరిస్థితులు చుట్టూ ఉండాలి. దేవుడు శక్తిని ఇవ్వటానికి, ఆ శక్తి కనుపరచడానికి గాను ఆ పరిస్థితులు కూడా చుట్టూ అదే విధంగా ఉండాలి. దేవుడు శక్తినిచ్చి పరిస్థితులన్నీ నార్మల్గా ఉంటే ఆ శక్తి ఏ విధంగా కనుపరచబడదు. దేవుడు శక్తినిచ్చే సమయానికి అవతల అపవాది కూడా అంతే బలంగా ఉండవలసిన అవసరత ఉన్నది. దావీదు యొక్క గొప్పతనం, దావీదులో ఉండిన విశ్వాసం ఎప్పుడు బయలుపరచబడిందంటే బలమైన గొలియాత్ అక్కడ నిలబడి ఉన్నాడు కాబట్టి. షడ్రకు మెషకు యొక్క అబేద్నెగోల యొక్క విశ్వాసం ఎప్పుడు బయలుపరచబడిందంటే అక్కడ ఆ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి. లేదంటే వారి యొక్క విశ్వాసము వారి గృహంలో వారికి మాత్రమే తెలిసి ఉండేది. ఎప్పుడు ప్రపంచానికి తెలిసిందంటే ఆ పరిస్థితులు అక్కడ ఉన్నాయి కాబట్టి వారి యొక్క విశ్వాసము ఆ దేశం మొత్తం తెలిసి ఉన్నది. అదేవిధంగా దేవుడు శక్తినిచ్చినప్పుడు మన చుట్టూ ఉండిన పరిస్థితులు కూడా మారిపోతాయనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమైనా. దేవుడు మొదటిగా చేపను తిరిగి జీవం పొందుకొనుగా కానీ ప్రవక్త మాట్లాడాలంటే మరణించిన చేప అక్కడ ఉండాలి. ఇక్కడ వధువు నోట యందు పలుకబడిన దేవుని యొక్క మాట ఉంచబడటానికి మునుపు పరిస్థితులు కూడా ముందుగా పూర్తిగా మారిపోతాయనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. WCC బలం పొందుకుంటుంది. సాతానుడు మత శక్తితో వస్తాడు, రాజకీయ శక్తితో వస్తాడు, దురాత్మల శక్తితో వస్తాడు. మృగం యొక్క ముద్ర లేకోకుండా మీరు ఉద్యోగాలు పొందుకోలేరు, ఉద్యోగాలు చేయలేరని ఉద్యోగాల నుంచి వధువులో భాగమైన వారందరూ తీసివేయబడతారు. ప్రభువా, ఈ విధంగా మా చుట్టూ పరిస్థితులన్నీ మరి ఎంతో కష్టతరంగా మారిపోయాయి తండ్రి. ఏ విధంగా మేము పోషించబడాలి, ఏ విధంగా మేము జీవించాలి, ఏ విధంగా మేము ఈ పరిస్థితుల నుండి మరి సర్వైవ్ అవ్వాలి అని ప్రార్థన చేసినప్పుడు గమనించండి,
దేవుడు ఎటువంటి స్థితికి తీసుకువస్తాడంటే, మొరపెట్టనేలా నువ్వు పలుకు అని మోషేతో ఏ విధంగా అయితే మాట్లాడి ఉన్నాడు, వధువుతో ఆ విధంగా మాట్లాడువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఇక నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. నువ్వు పలికినప్పుడు అక్కడ ఆహారం సృష్టించబడుద్ది. ఎందుకంటే నీలో ఉండిన దేవుడు అదే కార్యములు గతంలో చేసిన వాడిగా ఉండినాడు. మరలా చేయటానికి ఆయన ఏ మాత్రము వెనకాడని వాడిగా ఉండి ఉన్నాడు. హల్లెలూయా. లోకమంతటా కరువు సంభవించినా కానీ షారెబాతు విధవరాల గురించి ఆయన ఎటువంటి కార్యం చేశాడు? తన గృహంలో కరువు లేదు, తన గృహంలో ఏ ఇబ్బంది లేదు. ఆయన సమృద్ధిని కలుగజేసిన వాడిగా ఉన్నాడు. 3.5 సంవత్సరాల పాటు ఆమె తొట్టిలో పిండి అయిపోలేదు, ఆమె బుడ్డిలో నూనె అయిపోలేదనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమైనాం. అదే కార్యమును వధువు పట్ల చేయువాడిగా ఉండినాడు. అప్పుడు కేవలం వధువు చేయవలసిన కార్యం ఏమిటంటే, శిష్యులు ఏ విధంగా అయితే ఆయనను లేపి ఉన్నారు, ప్రభువా ఇంతకుముందు కుడికలు అద్భుతాలు చేసావు తండ్రి, సూచక్రియలు చేసావు ప్రభువా, మహత్కార్యాలు చేసావు ప్రభువా, మరొక్కసారి నీ కార్యము చేయతండి, ఇదిగో మేము ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాము అని ఆయనను ఏ విధంగా లేపి ఉన్నారు. ఈనాడు నిశ్శబ్దంగా విశ్రాంతి తీసుకుంటున్న మన దేవుడు, ఎందుకంటే మన దేవుడు దూరంగా లేడు కానీ మన మధ్యనే ఉన్నాడు. అయితే ఒత్తిడి వచ్చినంత వరకు ఆయన విశ్రమించుచున్నవాడిగా ఉండినాడు. మన పక్షానే ఉన్నాడు, మన మధ్యనే ఉన్నాడు. అయితే మన గుణ లక్షణాలు మలచబడేంత వరకు ఆయన నిశ్శబ్దంగా ఉన్నాడు. ప్రవక్త యొక్క పరిచర్లో కూడా గొప్పగా ఉద్యమం ఉండిన కాలం ఉన్నది, ఉద్యమం అయిపోయిన కాలం కూడా ఉన్నది. ఉద్యమం అంటే ఇక స్వస్థతలు, భౌతికమైన స్వస్థతలు అయిపోయి దేవుడు ఏం చేస్తాడు, నిశ్శబ్దంగా వాక్యాన్ని బోధించడం ప్రారంభించాడు. ఈ సంస్థల వారంతా ఈ అద్భుతాల కోసం ఎదురు చూసి, ఏంటి ఇంతకుముందు ఉండిన అద్భుతాలు ఇప్పుడు జరగటం లేదు, ఏంటి ఇప్పుడు ఇంతకుముందు జరిగిన ఆశ్చర్యకార్యాలు ఇప్పుడు జరగట్లేదంటే, ఇప్పుడు దశ మారిపోయింది. ఇప్పుడు వాక్యం బోధించే కాలమై ఉన్నది. మనం మార్కు సువార్తలో కూడా 13వ అధ్యాయంలో అద్భుతాలు చూస్తూ ఉంటాం, సూచక్రియలు చూస్తాం. 3వ అధ్యాయంలో సూచక్రియలు చూస్తూ ఉంటాం. అదే మార్కు సువార్త 4వ అధ్యాయంకి వచ్చేపాటికి ఇక స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు చేయటం ఆపేసి వాక్యాన్ని బోధించడం మనం చూడగలుగుతూ ఉన్నాం. నిశ్శబ్దంగా ఉండే కాలం అన్నది. తర్వాత దేవుడు మరలా ఉజ్జీవంతో నింపే కాలాన్ని కూడా మనం చూస్తూ ఉండేనాం. కనుక ఒత్తిడి రానై ఉన్నది. అంతకు మునిపే మనం వాక్యముగా మార్చబడాలి. దేవుని యొక్క స్వరూపాన్ని, దేవుని యొక్క పోలికను మన జీవితాల ద్వారా వ్యక్తపరచవలసిన వారమైనాం. ఎందుకంటే రానయ్యున్న దినాల్లో శ్రమలు ప్రారంభమైపోతాయి. రానయ్యున్న దినాలలో మరి మృగం బలాన్ని పొందుకుంటుంది, క్రీస్తు విరోధి ఆత్మ బలాన్ని పొందుకుంటా ఉంది. ఇప్పటికే పోపు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాడు, క్రైస్తవులను సమావేశపరిచాడు, యూదులను సమావేశపరిచాడు, ముస్లిమ్స్ని సమావేశపరిచాడు. మరలా 2033లో మనం ఇక్కడ సమావేశమవుదాం. 2033లో మరి యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమై 2000 సంవత్సరాలు గడుచుద్ది. కాబట్టి 2033లో మనమంతా కలిసి అక్కడ మేడగది మీద దేవునిని ఆరాధించినట్లు మనమంతా ఐక్యంగా కూడి ఆరాధిద్దాము అని యెరూషలేములో కలుసుకోవటానికి ఆల్రెడీ ఎజెండా ప్రిపేర్ చేశాడు. ఆల్రెడీ మతాలన్నిటినీ ఐక్యపరుస్తూ ఉన్నాడు. ప్రపంచ దేశాలకు వెళ్తూ ఉన్నాడు, మతాలన్నీ ఐక్యపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు హిందువులు కూడా ఈ అత్యంత క్రైస్తవుల మీద, ముస్లిమ్స్ మీద అత్యంత దారుణంగా ప్రవర్తించి యోగి ఆదిత్యనాథ్ కూడా క్రీస్తు ఎవరో కాదు కానీ కృష్ణుడి కుమారుడై ఉన్నాడని చెప్తా ఉన్నాడు. ఐక్యపరిచే ఇది పోదా? సో ఇదంతా ఈ మతాలన్నీ ఐక్యపరచడానికి సాతానుడు వాడే కుయుక్తి. మతాలన్నీ ఐక్యపరచబడటం మనం చూస్తూ ఉన్నాం. ముస్లిమ్స్ కూడా క్రీస్తుని గురించి ఖురాన్లో రాయబడింది, క్రీస్తును నమ్మనివాడు అసలైన ముస్లిం కాదు అని వాళ్ళు కూడా బోధిస్తూ ఉన్నారు. ఇటు వీళ్ళు అంగీకరిస్తున్నారు, అటు వాళ్ళు అంగీకరిస్తున్నారు. మతాలన్నీ ఐక్యపరచబడతా ఉన్నాయి, కానీ పూర్తిగా వాక్యాన్ని నమ్మరు. వారికి అనుకూలమైన దాన్ని వారు నమ్మి మతాలన్నీ ఐక్యపరచబడతాయి, రాజకీయాలన్నీ ఐక్యపరచబడతాయి, కరెన్సీ ఒకటే చేయబడుతుంది ప్రపంచ దేశాలన్నీ. ఇక ఎప్పుడైతే ఐక్యం చేయబడ్డాయో ఆర్సీఎంవాడు వచ్చి దాన్ని స్వాధీనపరుచుకుంటాడు. పొదుపు మీదకి ఒత్తిడి, నా దగ్గర నువ్వు రిజిస్ట్రేషన్ తీసుకుంటాను. అటువంటి పరిస్థితుల కోసం దేవుడే మనల్ని సిద్ధపరచునుగాక.
దేవుడి మనల్ని వాక్యం కొరకు నిలబెట్టి తన ఉజ్జీవంతో తన యొక్క ఆత్మతో నింపునుగాక. దేవుడిచ్చిన మాటలు దీవించునుగాక.